అనంత్ వెయిట్స్ సుమ బోర్డు లైట్ల కాంతిలో మెరిసిపోతోంది. అటువైపు ఇటువైపు బంధువర్గం బాగానే ఉన్నారు. అందరూ హడావిడిగా తిరుగుతున్నారు. ఒక పేరెన్నిక కన్న కళ్యాణ మండపం అది. అక్కడే అందరికీ కావలసిన సదుపాయాలు ఉన్నాయి. ఎవరి గదులు వారికి ఉన్నాయి. వధువు తరపు వారు వరుణ్ తరపు వారు ఎవరి గదుల్లో వాళ్ళు పెళ్లికి ముందు జరిగే కార్యక్రమం చేస్తున్నారు. వధూవరుల మంగళ స్నాన తంతు అయిపోయింది. వధువును గౌరీ పూజకు కూర్చోబెట్టారు. వరుణుకి స్నాతకం తంతుగా చేస్తున్నారు. బంధువర్గాల హడావుడి, స్నేహితుల గోలలు, పిల్లల కేరింతల మధ్య వధువు గౌరీ పూజ తంతుగా అయిపోయింది. వరుణి చేత చేయించే కార్యక్రమాలు చేయిస్తున్నారు. అంతా అయింది అనిపించాక పీటలపైకి వధూవరులను పిలిచి కూర్చోబెట్టారు. ఇంతలో ఒక్క నిమిషం అంటూ ఫోటోగ్రాఫర్స్ వచ్చి రకరకాల యాంగిల్లో ఆ నూతన వధూవరుల ఫోటోలు తీస్తున్నారు. వధూవరుల మిత్రులు వారి చుట్టూ చేరి వారిని ఆట పట్టిస్తున్నారు. పండితుల మంత్రోచ్చారణ కంటే ఫోటోలు తీసుకోవడం, వీడియో ఇవే సర్వసాధారణం నేటి పెళ్లిళ్లలో. ఎంతో ఖర్చు చేసి ఘనంగా పెళ్లిళ్లు చేసుకోవడం అంతవరకు బాగానే ఉంది. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పెళ్లి చాలా పవిత్రమైనది. దేవతలను ఆహ్వానించి వారి ఆశీర్వచనాలతో సశాస్త్రీయంగా మంత్రయుక్తంగా పెళ్లి జరుగుతుంది. కానీ అవన్నీ కేవలం ఒక తంతుగా చేస్తూ ఎప్పటికీ గుర్తు ఉండే ముద్ర జ్ఞాపకం అని ఫోటోలు వీడియోలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా పెళ్లి చేయించే వాళ్ళు వాళ్ళ మా నాన్న వాళ్ళు మంత్రాలు చదువుతూ మామ అనిపించేస్తున్నారు. మరి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తే చాలుగా. జీలకర్ర బెల్లం వధూవరులతో ఒకరి తలపై ఒకరు పెట్టించే కార్యక్రమం అయిపోయింది. మంగళసూత్రధారణ అయిపోయింది. చూపరులకు వధూవరులు కొత్త శోభతో కనిపిస్తున్నారు. కానీ వధువు ముఖంలో ఏ విధమైన ఆనందం లేదని పరికించి చూసిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. అలా పరికించి చూసిన వారు పెళ్లి కార్యక్రమాల అలసట వల్ల కాబోలు అని సరిపెట్టుకున్నారు. తినేవాళ్లు తిని గిఫ్టులు చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నారు. పెళ్లి రిసెప్షన్ అన్నీ వైభవంగా జరిగాయి. పెళ్లి తర్వాత వధూవరులతో సత్యనారాయణ వ్రతం చేయించారు. రిసెప్షన్ ఘనంగా చేశారు. వధూవరులు ఇద్దరూ సాఫ్ట్వేర్ అవ్వడం వల్ల వారు పనిచేసే కంపెనీల్లో కొలీగ్స్ చాలామంది హాజరయ్యారు. పూల బొకే ఇచ్చి విశేష్ చెప్పి ఫోటో తీయించుకుని వెళ్లారు భోజనాల బఫే వైపు. ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమం జరిగింది. వధువు తల్లిదండ్రులు తమ కూతురిని అల్లుడికి అప్పచెప్తూ, అల్లుడు గారు, మా అమ్మాయి చాలా గారాబంగా పెరిగింది, జాగ్రత్తగా చూసుకోండి, చిన్నప్పటి నుంచి ఏ కష్టం లేకుండా పెంచాం అని బియ్యపురాలితో, ఇక నుంచి మా అమ్మాయికి మీరే తల్లిదండ్రులు, తన బాగోగులు మీరే చూసుకోవాలి అన్నారు కళ్ళ నీరు తుడుచుకుని. అమ్మాయిని అత్తవారింటికి పంపించారు. అత్తవారిల్లు అంటే ఎంతో దూరం కాదు, ఉప్పల్ నుంచి హబ్సిగూడ అంతే. పెళ్లి కూతురు ముభావంగా డల్గా ఉండడం చూసిన అత్తగారు అన్నపూర్ణమ్మ తన కూతురుతో, తనతో ఏమైనా కబుర్లు చెప్పు, కొత్త కదా, బెంగగా ఉందేమో తనకు అంటే ఆడపడుచు వెళ్ళింది కొత్త పెళ్లి కూతురు వద్దకు. ఆడపడుచు ఎంత ఆప్యాయంగా మాట్లాడినా తనతో కూడా ముక్తసరిగా మాట్లాడింది సుమ. మరుసటి రోజు అత్తగారు కొత్త కోడళ్లతో, అమ్మా నాన్నలపై బెంగగా ఉందా తల్లి, ఓ 4 రోజులు వెళ్ళి వస్తావా మరి, ఇక్కడేగా అంది. సరేనని లగేజీ సర్దుకుని వెళ్ళింది. కొంచెం అలవాటు అయ్యే వరకు అలాగే ఉంటుంది మొదట్లో అనుకున్నారు. 4 రోజులు అన్నది నెల రోజుల వరకు రాలేదు. అన్నపూర్ణమ్మ గారు కాల్ చేస్తే, సెలవులు అయిపోయాయి కదా, జాబ్లో జాయిన్ అయ్యింది అని జవాబు చెప్పాడు వియ్యంకుడు. ఇక్కడి నుంచే వెళ్ళొచ్చు కదా జాబ్కి అంటే, అలాగే అమ్మాయిని తీసుకొస్తాను అన్నాడు వియ్యంకుడు. అన్నపూర్ణమ్మ పరందామయ్య గారులకు 2 కూతుళ్ళు. వాళ్ళ మధ్యలో పుట్టినవాడు అనంత్. పరందామయ్య ఈసీఐఎల్ కంపెనీలో ఒక మంచి హోదాలో చేసి రిటైర్ అయ్యారు. కూతుళ్ళిద్దరికీ అమెరికా సంబంధాలు చూసి పెళ్లి చేశారు. ఇక అనంత్ ప్రస్తుతం ఇక్కడే ఒక కంపెనీలో సాఫ్ట్వేర్గా చేస్తున్నాడు. సుమ కూడా సాఫ్ట్వేర్, కానీ ఇద్దరు వేరువేరు కంపెనీల్లో. ఇక్కడే ఉండి జాబ్కి వెళ్ళి రమ్మని అత్తమామలు చెప్పగా హబ్సిగూడ వచ్చింది సుమ. వచ్చాక ఇంట్లో బాగా కలిసిపోయింది. పెళ్లి కోసం వచ్చిన ఆడపడుచులు తిరిగి అమెరికా వెళ్ళిపోయారు. అలా ఇంచుమించుగా 8 నెలల కాలం గడిచిపోయింది. అప్పుడు అనంత్కు ఆఫీస్ ద్వారా అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. ఆనందభరితుడయ్యాడు అనంత్. తల్లిదండ్రులు కూడా సంతోషించారు. అమెరికా వెళ్ళడం అంటే చాలా గొప్ప కదా మరి చుట్టాల్లో. ఆ సంతోషం పంచుకుందామని సుమతో చెప్పాడు కౌగిలించుకోబోతూ. ఓకే, కంగ్రాట్స్ అని తనను దూరంగా తోస్తూ ముభావంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీరసపడిపోయాడు అనంత్. పెళ్ళి అయినప్పటి నుంచి ఇదే తంతు.
అమ్మా నాన్నలపై బెంగనేమో అని ఎప్పట్లానే సరిపెట్టుకున్నాడు మళ్ళీ. అమెరికా వెళ్ళడం కోసం అంతా సిద్ధం చేసుకుని తను ముందు వెళ్ళి సుమ కోసం మిగతా ప్రాసెస్ రెడీ చేయించి చెబుతాను, తను అప్పుడు వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళ పెళ్ళి అయి సంవత్సరమైంది. వీసా రెడీ అయ్యింది. మరో 10 రోజుల్లో అమెరికా బయలుదేరాలి అని కాల్ చేసి చెప్పాడు. సరేనంది. అత్తయ్య, మీకు మామయ్యకు గడ్డ పెరుగు ఇష్టం కదా, తోడు పెట్టాను. రేపు ఉదయమే తీసి ఫ్రిడ్జ్లో పెట్టండి, పుల్లగా అయితే తినలేరు అనింది సుమ. మామయ్య, మీరు మందులు టైంకి కరెక్ట్గా మర్చిపోకుండా వేసుకోవాలి. నేను 2 రోజుల్లోనే వస్తాను. మళ్ళీ మీ అబ్బాయి వచ్చాక అమెరికా వెళ్ళిపోతే అమ్మా నాన్నను చూడడం అవ్వదు. ఆ హడావుల్లో నాకు అస్సలు ఇష్టం లేదు మిమ్మల్ని వదిలి వెళ్ళడం. ఇక్కడ మీ బాగోగులు ఎవరు చూసుకుంటారు? 2 ఆడపడుచులు పెళ్ళిళ్ళు అయిపోయి చెరో దేశంలో ఉన్నారాయే. మనం కూడా ఎందుకు అంటే మీ అబ్బాయి వినట్లేదు. 3 ఏళ్లలో మళ్ళీ వచ్చేద్దాం అంటున్నారు. నేనిక వెళ్ళి వస్తాను అని అంది. ఎలా వెళ్తావమ్మా అన్న మామయ్యతో. ఆటోలో వెళ్ళిపోతాను మామయ్య. హబ్సిగూడ నుంచి ఉప్పల్ ఎంత దూరం? దగ్గరేగా. మీరు మాత్రం జాగ్రత్త అంటూ 10 సార్లు చెప్పి వెళ్ళిపోయిన కోడల్ని అబ్బురంగా అపురూపంగా చూస్తూ, నిజంగా మనం ఎంత అదృష్టవంతులమండి, కూతుర్లా చూసుకునే కోడలు దొరికింది అన్న భార్యతో, అవును నిజమే అన్నాడు పరంధామయ్య. అబ్బాయికి పెళ్లి చేయడానికి ఎన్ని సంబంధాలు చూశాం, ఎంతకీ ఏదీ కుదరకపోతే ఎలా అవుతుందో వీడికి పెళ్ళి అని బెంగపడ్డాం. కానీ ఇంత మంచి కోడలు దొరుకుతుందనుకోలేదు అంది అన్నపూర్ణమ్మ. మంచి కోడల్ని సాధించిన క్రెడిట్ నీదే. ఈ వాకింగ్ ఫ్రెండ్ ద్వారా కదా ఈ సంబంధం వచ్చింది. ఆమెకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి అన్నాడు పరంధామయ్య. కానీ పెళ్లి అయినప్పటి నుంచి ఈ అబ్బాయి మాత్రం ఏదో డల్గా ఉన్నట్టు అనిపిస్తున్నాడు సుమండి అంది అన్నపూర్ణమ్మ. పెళ్లి హడావుడి, ఆ తర్వాత ఆఫీసు, వాడి కల అయిన అమెరికా ఛాన్సు, ఈ టెన్షన్స్లో అలా ఉండి ఉంటాడు. కోడలు అక్కడికి వెళ్ళాక హాయిగా ఉంటారు. మనం నానమ్మ తాతయ్య ఏమో అవుతాం. అనవసరంగా బెంగపడకు అన్నాడు. అలా ఇద్దరూ మురిసిపోతూ ఆనందంగా పడుకున్నారు ఆ రాత్రి. ఆ మరునాడు శనివారం. పరంధామయ్య టీవీ చూస్తూ కూర్చున్నాడు. అన్నపూర్ణమ్మ వంట పనిలో ఉంది. ఇంతలో పోస్ట్ వచ్చింది. వచ్చిన రిజిస్టర్డ్ కవర్ను చూసి అయోమయంలో ఉండిపోయారు. సైన్ చేసి తీసుకున్నారు. ఆ కవర్ ఓపెన్ చేసి చదివిన పరంధామయ్య, విన్న అన్నపూర్ణమ్మ అచేత మనస్కులయ్యారు. వాళ్ళు అచేతనావస్థలో ఉండగానే డోర్ బెల్ మోగింది. తలుపు తీస్తే ఎదురుగా 2 పోలీసులు. మా సార్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, పోలీస్ స్టేషన్కి పదండి అన్నారు వాళ్ళు. నోట్లో మాట రావట్లేదు. సినిమాలో చూడడమే కానీ ఇన్నేళ్ల జీవితంలో ఎప్పుడూ పోలీస్ స్టేషన్కి కానీ కోర్టుకు కానీ వెళ్ళే అవసరం రాలేదు. ఎట్టకేలకు గొంతు పెకిల్చుకొని, ఏమైంది, దేనికి అని మాత్రం అడిగారు పరంధామయ్య. అక్కడే చెబుతారు, పర్వాలేదు, మీరు రండి అన్నారు వాళ్ళు నెమ్మదిగానే. వాళ్లతో నడిచారు ఇంటికి తాళం పెట్టి. మిట్ట మధ్యాహ్నం అయింది కాబట్టి సరిపోయింది. చుట్టుపక్కల జనాలు ఎవ్వరూ లేరు. అమ్మయ్య అనుకుని వాళ్లతో బయలుదేరబోయారు. పక్కింటి పరమానందం చూడనే చూశాడు. వెంటనే హడావుడి పడుతూ ఎదురుగా వచ్చి, ఏమైంది పరంధామయ్య గారు, ఏం చేశారు? పోలీసులు వచ్చారెందుకు? ఎందుకు మిమ్మల్ని తీసుకెళ్తున్నారు? ఏమైనా చేయకూడని పని చేశారా? పైకి మాత్రం చాలా పెద్ద మనిషిలా కనిపిస్తారు, కానీ మీరు ఇలాంటి వారు అనుకోలేదు. ముందే తెలిస్తే ఈ కాలనీ సెక్రటరీగా మీకు ఈ ఇల్లు అమ్మడానికి అనుమతి ఇచ్చేవాడినే కాదు. ఇంతకీ ఏం నేరం చేశారు అంటూ గుక్క తిప్పుకోకుండా అడిగాడు పరమానందం. పోలీసుల రాకతో ముందే అయోమయంలో ఆందోళనలో ఉన్న పరంధామయ్య దంపతులు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉన్నారు. మనసు లోపలే అవమానం, బాధ ఏకకాలంలో కలగడం వల్ల నోరు పెగల్లేదు. మళ్ళీ రెట్టించాడు పరమానందం. వీళ్ళు మాట్లాడకపోయేసరికి పోలీసులను అడిగాడు. అప్పుడు పోలీసులు, ఏమో తెలియదు, మా ఎస్ఐ గారు తీసుకురమ్మన్నారు, అందుకే వచ్చాము. మీ పని మీరు చూసుకోండి, మా అడ్డు తొలగండి అన్నారు కొంచెం కఠినంగానే. ఆ మాటతో పరమానందం నోరు మూతపడింది. పక్కకు వెళ్ళిపోయాడు. పరంధామయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు 3 పిల్లలు. మొదట చివర పుట్టిన ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసి అత్తవారింటికి పంపిస్తారు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడతారు. ఆడపిల్లలు వాళ్ళ కుటుంబంతో. కుమారుడికి మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేస్తారు. ఇంతలో కొడుక్కి కూడా విదేశాల్లో జాబ్ ఛాన్స్ వస్తుంది. తను ముందుగా వెళ్ళి తర్వాత భార్యను తీసుకెళ్తానని చెప్పి వెళ్తాడు అనంత్. కన్న కూతురు కంటే ఎక్కువగా ఎంతో ప్రేమగా చూసుకునే కోడలు దొరికిందని ఎంతో సంబరపడిపోతారు పరంధామయ్య దంపతులు.
అత్తమామలకు ఆరోగ్యపరమైన అన్ని జాగ్రత్తలు చెప్పి కోడలు పుట్టింటికి పెడుతుంది. అదే సమయంలో ఆ వృద్ధుల జీవితంలో అనుకోని సమస్యలు వస్తాయి. సినిమాల్లో చూడటం తప్ప ఎప్పుడూ వెళ్ళని పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసి వస్తుంది ఆ వృద్ధ దంపతులు. ఇక వినండి రెండవ భాగం. ఆ రోజు శుక్రవారం. తొందరగా కోర్టులో పనులు అయిపోవడం వల్ల ఇక ఆఫీస్కు వెళ్లకుండా నేరుగా ఇంటికి వచ్చేస్తుంది లాయర్ అనురాధ. చకచకా లైట్గా స్నాక్స్ రెడీ చేసి మిగతా పనులు చేసుకుని భర్త కోసం చూస్తుంది కలిసి కాఫీ తాగుదామని. ఇంతలో ఇంటికి వచ్చిన లాయర్ విశ్వనాథం ఫ్రెష్ అయి వచ్చి తనకు ఎంతో ఇష్టమైన పకోడీ తింటూ భార్యతో కబుర్లు చెబుతూ, అను, రేపు నిన్ను ఆఫీస్లో దింపి నేను బయటకు వెళ్తాను. మొన్న చెప్పాను కదా ఆ కేసు గురించి. ఒక సీనియర్ అడ్వకేట్తో మీటింగ్ ఉంది. అది అయ్యాక ఆఫీస్కి వస్తాను. నువ్వు ఆ ఫ్రాడ్ కేసు డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసి ఫైలింగ్కి రెడీ చేయించు. సోమవారం ఫైల్ చేయాలవి. రెడీ చేయాల్సినవి ఇంకా వేరే కేసులు కూడా ఉన్నాయిగా, మరి అవి చూసుకోవాలిగా. అన్నీ ఎలా చేయను? ప్లీజ్, ఇవి చాలా అర్జెంట్. లిమిటేషన్ దాటుతుంది. ఆ క్లయింట్ నిన్న పంపాడు డాక్యుమెంట్స్, అందుకే ఈ టెన్షన్. మిగతా అన్నీ నేను వచ్చాక చూద్దాం ఏం చేయాలో. అలాగే, మరి రాత్రి సింపుల్గా ఉప్మా చేసేయినా అంది అనురాధ. చేసేయి, తొందరగా అయిపోతుంది అన్నాడు విశ్వనాథం. శనివారం కోర్టు సెలవు అంటే కేసులు వినడం ఉండదు. కేవలం సెక్షన్స్ పనిచేస్తాయి. కానీ క్రిమినల్ కోర్టుకు అయితే ఒక ఆదివారమే సెలవు. వారం రోజులు కేసులు రెడీ చేసుకోవడం, క్లయింట్స్తో మాట్లాడడం, కొత్త వాళ్లతో మీటింగ్ మొదలైనవి చేస్తుంటారు లాయర్లు ఈ 2 రోజులు. అందుకే రెస్ట్ టైం దొరకటం అపురూపమే వారికి. ఇక క్రిమినల్ లాయర్లు అయితే అస్సలు రెస్ట్ ఉండదు వారికి. హైకోర్టుకు, సివిల్ కోర్టులకు వేసవి సెలవులు, దసరా సెలవులు వంటివి ఉంటాయి. అలాగని మొత్తం మూసివేయరు. తక్కువ స్టాఫ్తో పనిచేస్తాయి. ఇన్ఛార్జ్ కోర్టులో కొన్ని ముఖ్యమైన కేసులు టేకప్ చేస్తూ ఉంటారు. ఆ మరునాడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది అనురాధ. విశ్వనాథం స్నానం, పూజ కానిచ్చి పేపర్ మళ్ళీ చూస్తుండేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. ఇద్దరూ తినేసి ఆఫీస్కు వెళ్లారు. అనురాధను ఆఫీసు వద్ద వదిలిపెట్టి తను మీటింగ్కి వెళ్ళాడు విశ్వనాథం. అనురాధ కేసులు చూసి పనిలో పడింది. స్టెనోకి డిక్టేట్ చేసి పేపర్లు రెడీ చేసుకుని రమ్మని చెప్పి మిగతా కేసులు చూస్తూ కూర్చుంది. ఇంతలో లాయర్ విశ్వనాథం మీటింగ్ అయ్యాక ఆఫీస్కు వచ్చాడు. ఆఫీస్లో ఇలా రిఫ్రెష్ అయి కూర్చోగానే సెల్ ఫోన్ అదే పనిగా రింగ్ అయ్యింది. ఎవరా అని చూస్తే తన మిత్రుడు ఇన్స్పెక్టర్ సత్యం. ఎందుకు కాల్ చేస్తున్నాడో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో విశ్వ, నేను సత్య. నువ్వు అర్జెంటుగా ఒకసారి హబ్సిగూడ పోలీస్ స్టేషన్కి రావాలి. ఏంటి సత్యం, ఏం కేసు? మళ్ళీ మొగుడు పెళ్ళాలి గొడవలా? నీకు తెలుసు కదా, ఆ కేసులు చూడడమే మానేసే కదా. వాళ్ళు డిసైడ్ అయి వస్తారు ఏదో కారణంగా. నీకు చెప్పేది వినరు. ఎందుకు వచ్చింది అనే కదా మానేశాను. తెలుసులేరా, ఇది అలాంటిది కాదు. ఇట్స్ జెన్యూన్ కేస్, న్యాయం చేయాల్సిన కేసు. అందుకే నీకు కాల్ చేశా. వచ్చి ఈ కేసు వింటే నువ్వే ఒప్పుకుంటావు. ముందు రారా బాబు. సరే వస్తానులే, నీకోసం వెయిట్ చేస్తుంటాను అని కాల్ కట్ చేశాడు ఎస్ఐ సత్యం. అను, సత్యం కాల్ చేశాడు. ఏదో అర్జెంట్ కేసట. నేను ఓసారి వెళ్ళొస్తా. నీకు ఏ విషయం నేను కాల్ చేస్తాను తర్వాత. నువ్వు పని అవ్వగానే ఇంటికెళ్ళు అని చెప్పి బయలుదేరాడు. లాయర్ విశ్వనాథం కోసమే ఎదురు చూస్తున్న సత్యం ఎదురు వెళ్ళి కరచాలనం చేశాడు. టూకీగా ఇది సంగతి అని తను తెలుసుకున్న వివరాలు చెప్పాడు సత్యం. పోలీస్ స్టేషన్లో కూర్చున్న పరందామయ్య, అన్నపూర్ణమ్మలను చూసిన వెంటనే సదాభిప్రాయం కలిగింది విశ్వనాథానికి. మా కోడలు ఎంతో మంచిది సార్. మమ్మల్ని ఎంతో బాగా చూసుకునేది. మా ఆరోగ్యం గురించి ఎప్పుడూ శ్రద్ధ తీసుకునేది. అటువంటి అమ్మాయి ఇప్పుడు ఇలా ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు సార్ అంటూ ఏడవసాగింది అన్నపూర్ణమ్మ. ఊరుకోండి, నిదానంగా అన్ని వివరాలు తెలుస్తాయి. ఈ విషయం మీ అబ్బాయికి చెప్పారా అని అడిగిన లాయర్ విశ్వనాథంతో, ఇందాకే చెప్పాం సార్. చాలా ఆందోళన పడ్డాడు. వెంటనే బయలుదేరి వస్తాను అన్నాడు. మా కూతుళ్ళు కూడా వస్తామని చెప్పారు అన్నాడు పరందామయ్య. వద్దు, వాళ్లకు మళ్ళీ కాల్ చేసి రావద్దని చెప్పండి. మీ అబ్బాయి కానీ మీ అమ్మాయిలు కానీ ఎవ్వరూ ఇప్పుడు రానవసరం లేదు. ముందుగా బెయిల్ కోసం అప్లై చేసి బెయిల్ వచ్చాక నేను చెప్పినప్పుడు రమ్మని చెప్పండి అనగానే వాళ్ళు ఇంకా విపరీతంగా భయానికి గురయ్యారు. ఏడవటం మొదలుపెట్టారు. నా జీవితంలో ఎప్పుడూ పోలీస్ స్టేషన్కి కానీ కోర్టుకు కానీ రాలేదు. ఇప్పుడు భయంగా ఉంది. ఈ కేసుల్లో నుంచి మేము బయటపడతామా సార్? ఇలాంటి కేసుల్లో ఆడవాళ్లు కోడళ్ళు చెప్పిన మాటల్ని కోర్టులు నమ్ముతాయి.
అని మా స్నేహితులు చెప్పుకోగా విన్నాను. ఇప్పుడు నా జీవితంలోనే ఇలాంటి పరిస్థితి వచ్చింది. మా అబ్బాయి జీవితం బాగుపడుతుందా? అసలు కోడలు విడాకులు కోరుతూ ఎందుకు కేసు వేసింది? అది కూడా మా వాడిపై అభాండం వేసి మళ్ళీ 498 ఎందుకు పెట్టిందో ఏమీ అర్థం కావడం లేదు అని ఏడుస్తుంటే, మీరు భయపడద్దు, అన్నీ సర్దుకుంటాయి, బెంబేలు పడద్దు, ముందు ధైర్యంగా ఉండండి. దీని వెనుక గల అన్ని కారణాలు బయటకు తీసి కేసులు కొట్టివేయిస్తాను, మీరేమీ అధైర్యపడవద్దు అని ధైర్యం చెప్పి, ఇంతకు మీ వియ్యంకుడు ఏం చేస్తాడు? అతనితో మాట్లాడితే విషయం తెలుస్తుంది కదా. వాళ్ళ అమ్మాయి జీవితం ఇలా అవడం తండ్రిగా అతను కూడా బాధపడుతూ ఉంటాడు. అతనికి తెలుసో లేదో మీరు చెబితే వాళ్ళ అమ్మాయికి నచ్చజెబుతాడు కదా. అతను ఏదో కంపెనీలో జాబ్ చేస్తూ బీఆర్ఎస్ పెట్టి తర్వాత లా చదివి 2 ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు సార్. చూడండి ఈ విడాకుల నోటీస్, అందులో అతని పేరే ఉంది. అంటే అతనే ఫైల్ చేయించాడు. మేం కాల్ చేస్తే కోర్టులో చూసుకుందాం అని కఠినంగా మాట్లాడాడు. సరే, అంతా తర్వాత మాట్లాడుకుందాం, ముందు బెయిల్ అప్లై చేస్తాను. మీ అబ్బాయికి ముందస్తు బెయిల్ వచ్చాక రమ్మని చెబుదురు అని చెప్పి ఫోన్లో ఒక నెంబర్ ప్రెస్ చేసి, హలో రఘు, అర్జెంటుగా బెయిల్ పేపర్స్ రెడీ చేసుకుని హబ్సిగూడ పోలీస్ స్టేషన్కి రా అని ఫ్రెండ్ని రమ్మన్నాడు. వెంటనే బెయిల్ పిటిషన్ వేశారు. కోర్టు బెయిల్ ఇచ్చింది. చెప్పకుండా ఎటూ వెళ్ళొద్దు అంటూ కొన్ని షరతులతో. ఆ తర్వాత ఆ దంపతులకు ఎంతో ధైర్యం చెప్పి ఇంట్లో దింపుతూ, రేపు మళ్ళీ వస్తాను, ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూద్దాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఇంటికి వచ్చేసరికి 7 అయిపోయింది. డైరెక్ట్గా ఇక డిన్నర్ తినేశారు రాత్రి. విషయం అంతా అనురాధకు వివరించాడు నిద్రకు ఉపక్రమిస్తూ. అను, రేపు మనిద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం. ఆ అమ్మాయి అలా ఎందుకు చేసిందో తెలుసుకోవడానికి ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. అలాగే, మరి వాళ్లకు చెప్పారా? చెప్పాను. చూస్తే చాలా మంచి వాళ్ళలానే ఉన్నారు. ఎంతో ప్రేమగానే చూసుకుందట. వీళ్ళు కట్నం తీసుకోనే లేదట. ఇప్పుడు 30 లక్షలు అడుగుతోంది ఫైనల్ సెటిల్మెంట్ కోసం అంటూ అసలు నిన్న వెళ్ళింది, ఇవాళకి ఎలా కోర్టు నోటీస్ పంపిందో అర్థం కావట్లేదు. అంతకుముందు ఓసారి వెళ్ళి పేపర్లు రెడీ చేసుకుని సంతకం పెట్టి వచ్చి ఉంటుంది. 1 ఇయర్ అవ్వకుండా విడాకులకు వేయడానికి కుదరదు కదా, అందుకే ఆగిపోయి ఉంటుంది. దీని వెనుక ఏదో బలీయమైన కారణం ఉండి ఉంటుంది. సరే, రేపు వెళ్తాం కదా, ఏదైనా క్లూ దొరుకుతుందిలేండి. లేదంటే అనంతతో మాట్లాడితే కొంత తెలుస్తుంది. సోమవారం రోజే ముందస్తు బెయిల్ వేయడానికి రెడీ చేసుకున్నారా? రఘుకి చెప్పాను, తను చేసేస్తాడు. ఓకే, ఇక పడుకోండి బాబు, వాళ్ళకంటే మీరే ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఇంటికి రాగానే చెరోమూలా కూర్చుండిపోయారు పరంధామయ్య దంపతులు. అంతా అయోమయంగా ఉంది వాళ్లకు. ప్రతిరోజు ఉదయమే వాకింగ్కు వెళ్లే అలవాటు ఉంది ఇద్దరికి. ఒకరోజు అలా వాకింగ్లో పరిచయం అయ్యింది రాజ్యలక్ష్మి అనే ఆవిడ కూడా రెగ్యులర్గా రావడంతో పరిచయంతో మొదలయ్యి మాటలు పెరిగి ఆ తర్వాత త్వరలోనే ఫ్రెండ్స్ అయ్యారు. కాసేపు కలిసి వాకింగ్ చేయడం, తర్వాత కాసేపు కబుర్లు చెప్పుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళేవారు. ఒకరి కష్టసుఖాలు మరొకరు మాట్లాడుకోవడం చేసేవారు. అలా ఒకరోజు మాటల్లో అన్నపూర్ణమ్మ గారు, మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూడాలి అనుకుంటున్నాము. ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇక మిగిలింది మా అనంత్ ఒక్కడే. వాడికి తగిన అమ్మాయి, ఇంట్లో కలిసిపోయే అమ్మాయి దొరకాలి. కట్నం కానుకలతో పనిలేదు. అమ్మాయి మంచి గుణవంతురాలు అయితే చాలు అని అనుకుంటున్నాం. మీ ఎరుకలో ఎవరైనా ఉంటే చెప్పండి అన్నారు. మా దూరపు బంధువుల అమ్మాయి ఉంది. తను కూడా సాఫ్ట్వేర్ని. ఈ సంబంధం మీ అబ్బాయికి బాగుంటుంది అని చెప్పింది ఆవిడ. వివరాలు అడిగి తీసుకున్నారు. ఆ తర్వాత ఆ రాజ్యలక్ష్మి గారే ఇరు కుటుంబాలకు పరిచయాలు చేసి పెళ్లి విషయం మాట్లాడుకునేట్టు చేశారు. తర్వాత అన్నీ చకచకా జరిగిపోయాయి. పెళ్లి చూపులు, నిశ్చయితాంబూలాలు, ఆ తర్వాత పెళ్లి వెంటనే జరిగాయి. అప్పటి విషయాలు ఒక్కసారిగా సినిమా రేళ్ల మాదిరిగా మనసులో కదిలాయి అన్నపూర్ణమ్మ గారికి. అప్పుడు ఎంతో అణుకుగా మాట్లాడిన వియ్యంకుడు ఇప్పుడు ఇంత కఠినంగా మీ అంతు చూస్తాను 30 లక్షలు ఇవ్వకుంటే అని ఎందుకన్నాడో అర్థం కావట్లేదు. కట్నం అడగలేదు, పెళ్లి ఖర్చులు కూడా చెరోసగం పెట్టుకున్నాం. అమ్మాయికి నగలు పెట్టారు వాళ్ళు వీళ్ళును. కోడలు ఎప్పుడూ ఎంతో ప్రేమగా ఉంది. కొడుకు కోడలు కూడా బాగానే ఉన్నారు తాము గమనించినంత వరకు. మరెందుకు ఇలా జరిగినట్టు అని ఆలోచిస్తూ నిస్సత్తువుగా ఉండిపోయారు. కానీ ఏమీ తోచలేదు. ఇంతలో ఫోన్ మోగింది. ఐఎస్డి కాల్. అనంత్ కాల్ చేస్తున్నాడు. హలో నాన్న, ఇంటికి వచ్చారా? ఇందాకే వచ్చాంరా, బెయిల్ వచ్చింది మాకు.
పోలీస్ స్టేషన్లో ఎస్ఐనే మాపై జాలిపడి వాళ్ళ ఫ్రెండ్ అడ్వకేట్ని పిలిపించాడు. నీకు అక్క వాళ్లకు ముందస్తు బెయిల్ వేయిస్తామన్నారు ఆ లాయర్. ఆ బెయిల్ వచ్చాకే నిన్ను రమ్మన్నారు. సరే, మీరు బెంగపడకండి, ఏమైనా తిని పడుకోండి, ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఇంకా మామూలుగా మాట్లాడి అమ్మానాన్నలను కూల్చేశాడు కొంత. ఆ తర్వాత ఏదో లైట్గా తిన్నామనిపించారు. మందులు వేసుకోవాలి కదా అని. అవునన్నపూర్ణ, మన చుట్టాల్లో ఎవరో లా చదివిన వాళ్ళు ఉన్నారని విన్నాం కదా, ఎవరు? ఎందుకండి ఇప్పుడు? లాయర్ దొరికారు కదా, బాగానే ఉన్నాడు ఆ లాయర్ అబ్బాయి, మంచివాళ్ళ ఉన్నాడు. మొదట్లో అలానే ఉంటారు పోలీసులు, లాయర్లు. అవతల పార్టీతో కుమ్మక్కయి ఇంకా కేసుల్లో ఇరికిస్తారు. చాలా డబ్బులు లాగుతారు అని మా ఫ్రెండ్స్ చెబుతుంటే వినేవాడిని. అందుకే ఒక ఐడియా కోసం తెలిసిన వాళ్ళు ఉన్నారంటే వాళ్లకు కొంచెం భయం ఉంటుంది కదా అని అనుకుంటున్నాను. మా చిన్నాన్న కొడుకు ఉన్నాడు, ఏదో కంపెనీలో లా ఆఫీసర్గా చేసి రిటైర్డ్ అయ్యారు. ఉండండి, బుక్లో నెంబర్ చూసి చెప్తాను అని నెంబర్ చెప్పింది. ఆ నెంబర్కు కాల్ చేసి హైదరాబాదులోని మలక్పేటలో ఉన్న అతనితో, ఓసారి రేపు ఉదయం మా ఇంటికి అర్జెంటుగా రావాలి, మీ సలహా సహాయం కావాలి అన్నారు పరంధామయ్య. ఆయన సరేనన్నాడు. అలవాటు ప్రకారం ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని కాఫీ తాగుతున్నారు పరంధామయ్య దంపతులు. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి తలుపు తీయగానే రాజారావు గారు ఎదురుగా నిల్చుని ఉన్నది చూసి, రండి, మీకోసమే చూస్తున్నాము అని ఇంకో కాఫీ తీసుకురమ్మని భార్యకు చెప్పారు పరంధామయ్య. ఆయన ఫ్రెష్ అయి రాగానే కమ్మని కాఫీ చేతిలో పెట్టింది అన్నపూర్ణమ్మ. అప్పుడు జరిగిన విషయాలు వివరించారు. చెప్పండి రాజారావు గారు, ఏం చేయమంటారు? ఈ పోలీసులు, లాయర్లు అంటే భయం వేస్తుంది. వాళ్ళు అవతలి వాళ్ళతో కుమ్మక్కయి ఇంకా సమస్యలు తెస్తారేమో. పోనీ ఇల్లు అమ్మేనా సెటిల్ చేసుకుందామనుకుంటే ఇదొక్కటే నాకుంది. అమ్మితే అంత వస్తుందో లేదో కూడా అనుమానమే. ఇది ఇచ్చేస్తే మా గతి ఏంటి అన్న పరంధామయ్యతో, మీరు కంగారు పడకండి, అలాంటి పరిస్థితి ఏమీ రాదు. నిన్న అంత తొందరగా స్పందించి మీకు బెయిల్ వచ్చేటట్టు చేశారు కదా లాయర్ విశ్వనాథం. చెడ్డవాళ్లు అలా సాయం చెయ్యరు, డబ్బులు చేతిలో పడకుండా. దాన్ని బట్టే ఆయన మంచి మానవత్వం ఉన్న గొప్ప లాయర్ అని అనిపిస్తోంది నాకైతే. అయినా ఇప్పుడు ఆ లాయర్ వస్తారు అన్నారుగా, అన్నీ వివరంగా అడిగి మన సందేహాలు తీర్చుకుందాం, ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం అన్నాడు రాజారావు. తిరిగి మళ్ళీ ఇలా అడిగాడు, ఇంతకీ ఆ లాయర్ ఎప్పుడు, అదే ఎన్ని గంటలకు వస్తానన్నాడు? 11కి వస్తాను అన్నాడు. ఓకే, రానివ్వండి, ఆయనతో మాట్లాడదాం ఇంకా వివరంగా. నాకు తోచినవి నేను కూడా అడుగుతాను, మీరు కూడా అడగండి. బాగా పరిశీలిస్తే మనిషి తత్వం తెలుస్తుంది. అప్పటికి ఇంకా ఏమైనా అనుమానం అనిపిస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటుండగా విశ్వనాథం దంపతులు వచ్చారు. పరస్పర పరిచయాలు అయ్యాక, బ్రేక్ఫాస్ట్ చేశారా లేదా ఆంటీ? ముఖం వాడిపోయి ఉంది. ఇప్పుడు ఏమీ అయిపోలేదు, అంత టెన్షన్ ఎందుకు పడతారు? ఈ కాలంలో ఇదంతా మామూలే. ప్రతి చిన్న విషయానికి భర్తపైన, అత్తామామలు, ఆడపడుచులపైన కేసులు వేస్తున్నారు ఆడపిల్లలు. వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటున్నారు, అత్తింటి వారిని క్షోభకు గురి చేస్తున్నారు. మీరు దిగులు పడకండి, త్వరలోనే ఈ కేసులన్నీ పోతాయి. అసలు కారణాలు కూపీలాగుతాం కదా, ఏమీ టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండండి అంది లాయర్ అనురాధ. ముందస్తు బెయిల్ వస్తుందో లేదో వాళ్ళ అబ్బాయికి అని టెన్షన్ పడుతున్నారమ్మా వాళ్ళు. 498A ఉంటే రాదంటున్నారు చాలామంది. ఆడవాళ్ల వైపే ఉంటుందట కోర్టు అని. వీళ్ళ వియ్యంకుడు అడ్వకేట్ కదా, ఏ లంచమో ఇచ్చి ఇంకా ఎన్ని కేసుల్లో ఇరికిస్తాడో అని భయపడుతున్నారు అని అన్న రాజారావుతో, కోర్టు ఎవరి వైపు ఉండదు, న్యాయం వైపు ఉంటుంది. లంచం ఎందుకు తీసుకుంటారు? అందరూ అలాగే ఉంటారు అని ఎలా అనుకుంటారు? అలా లంచం తీసుకుని తీర్పు చెప్పే పని ఏమీ చెయ్యరు. సాక్ష్యాధారాలను బట్టి న్యాయ నిర్ణయం ఉంటుంది. మనం అవన్నీ సంపాదిస్తాం కదా, ఇంకా దిగులెందుకు? ఏదో సినిమాలో చూసి ఎవరెవరివో చెప్పినవి విని మీరు భయపడొద్దు. అన్ని సంస్థల్లో ఉన్నట్టే ఇక్కడ కొందరు అవినీతి పరులు ఉన్నంత మాత్రాన అందరూ అలానే ఉంటారు అని ఊహించుకుని భయపడితే ఎలా? మిమ్మల్ని చూసి మీరు నిర్దోషులని భావించి మీకు సాయం చేయాలని అనుకున్నారు ఎస్ఐ సత్యం. అందుకే ఆ ఎస్ఐ సత్యం గారు ఈయన్ను మీ కేసు చూడమని అడిగారు. లేదంటే ఈ విడాకుల కేసులు చూడట్లేదు సార్ అంది అనురాధ కొంచెం విసుగ్గా. మీ వియ్యంకుడు ఎస్ఐ సత్యానికి ఫోన్ చేసి కనీసం 25 లక్షల పైన వరకు వాళ్ళు ఇస్తామంటే కేసులు అన్నీ వదిలివేసుకుంటామన్నాడట. అలా సెటిల్ చేసుకుంటామంటే మీ ఇష్టం, లేదంటే మొత్తం భారం నాపై వెయ్యండి. ఆ దేవుడి దయ వల్ల అన్నీ చక్కబరిచే బాధ్యత నాది. మీరు ప్రశాంతంగా ఉండండి.
నేను చెప్పినవి చేయండి, జాగ్రత్తగా ఉండండి. నాకు తెలియకుండా వాళ్లతో ఏమీ సెటిల్ చేసుకోవద్దు. ఒక్క పైసా కూడా వాళ్ళకి ఇవ్వక్కర్లేదు మీరు. ఆమె వదిలిన నగలు, ఆవిడ సామాన్లు లిస్టు రాసి కోర్టులోనే ఇచ్చేద్దాం. అదీ కాక మీ భయం పోవడానికి లా తెలిసిన ఈ రాజారావు ఉన్నారు కదా, ఇంకేంటి? నేను అడిగిన వాటికి జవాబు చెప్పండి. సుమ ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు తన నగలు, డబ్బులు ఇంకా ఏమైనా పట్టుకెళ్ళిందా అని అడిగాడు లాయర్ విశ్వనాథం. ఏమీ తీసుకెళ్లలేదు, అన్నీ అలానే వదిలేసి వెళ్ళింది. మళ్ళీ విడాకుల పిటిషన్లోనేమో నగలన్నీ ఉంచుకుని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు అని రాసింది అంది బాధగా అన్నపూర్ణం. ఆ సుమ ఉన్న రూమ్ చూపించండి ఒకసారి అని వాళ్ళు చూపించిన గదిలోకి వెళ్ళారు. ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని. సుమ రూంలోకి అడుగుపెట్టారు. అంతా నీట్గా పొందిగ్గా సర్ది ఉంది. మంచి పెయింటింగ్స్ గోడలకు వేలాడుతున్నాయి. మంచి ఆర్టిస్టిక్ పర్సన్ అనుకున్నారు. గదిని పరికించి చూశారు. ఎక్కడా ఏమీ స్పెషల్గా కనిపించలేదు. ఓసారి రాక్స్ చెక్ చేయాలి సాలోచనగా అన్న లాయర్ విశ్వనాథంతో అలాగేనన్నారు పరంధామయ్య. బట్టలున్న రాక్ ఓపెన్ చేసి చూస్తోంది లాయర్ అనురాధ. బుక్స్ రాక్, కంప్యూటర్ టేబుల్లోని అరలు ఓపెన్ చేసి చూస్తున్నాడు విశ్వనాథం. కంప్యూటర్ టేబుల్ డ్రాలో ఒక గ్రీటింగ్ కార్డ్ ఆకర్షించింది విశ్వనాథాన్ని. అది బయటకు తీసి జాగ్రత్తగా పరిశీలించిన విశ్వనాథం ఏమి క్రియేటివిటీ అనుకోకుండా ఉండలేకపోయాడు. అందులో 2 బొమ్మలు ఆడ మగ ఉన్నాయి. ఆకర్షణీయమైన పెయింటింగ్ అది. అందులో మగ వ్యక్తి చేతిలో ఒక లవ్ సింబల్, ఆ మధ్యలో స్కెచ్ పెన్తో ఐ లవ్ యూ హనీ, వెయిటింగ్ ఫర్ యూ అని ఉంది. కింద సంతకం SHతో మొదలుపెట్టి ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మీకేమైనా తెలుసా అని అడిగాడు విశ్వనాథం. తెలీదు అని తన భార్యతో నీకేమైనా చెప్పిందా అన్నాడు పరంధామయ్య. మొన్న తన పుట్టినరోజు నాడు ఆఫీస్ నుంచి వస్తూ పూల బొకే పట్టుకుని వచ్చింది. మీ ఆఫీసులో పార్టీ చేశారా అని అడిగాను. కాదు, గ్రీటింగ్ కార్డ్, ఈ పూల బొకే మీ అబ్బాయే పంపించారు అంది. మరి అది ఇది ఒకటేనేమో తెలియదు. సరే, ఈ సంగతి మీ అబ్బాయి అనంత వచ్చాక చూద్దాం, కానీ మీరు ఇది జాగ్రత్తగా దాయండి, నేను అడిగినప్పుడు ఇవ్వాలి. ఏంటండి, ఏమైనా క్లూ దొరికిందా ఆత్రంగా అడిగారు పరంధామయ్య గారు. మీ అబ్బాయి వచ్చాక చాలా విషయాలు అడగాలి, అప్పుడు కానీ ఒక క్లారిటీ రాదు, మీరు కంగారు పడకండి అని. అను, ఏమైనా ఉపయోగపడేవి దొరికాయా అని అడిగాడు. ఇది చూడండి, లవ్ సింబల్తో చిన్న లాకెట్. ఆ సింబల్ ఓపెన్ అయ్యేట్టుగా ఉంది. అందులో SH అక్షరాలు ఉన్నాయి. బట్టల మధ్యలో దొరికింది ఇది అంది అనురాధ. దీని గురించి ఏమైనా తెలుసా అన్నట్లుగా ఆ దంపతుల వంక చూశాడు లాయర్ విశ్వనాథం. మేమెప్పుడూ అది చూడలేదు, మాకు తెలియదు అన్నారు వాళ్ళు భయంగా. ఈ కేసు ఇంకా ఏడిపోతుందో ఏముందో అంటూ భయం వ్యక్తం చేశారు. మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, ఇదేంటో తేలిపోతుంది త్వరలోనే. మనం కేసు గెలుస్తాం. మీ అబ్బాయికి కూతుళ్లకు ముందస్తు బెయిల్ రేపు వచ్చేస్తుంది అని స్థిరంగా పలికిన లాయర్ విశ్వనాథం మాటలకు కొంత ధైర్యం కలిగింది వారికి. ఇంకాసేపు వారితో గడిపి ధైర్యం చెప్పి ఇంటి ముఖం పట్టారు లాయర్ దంపతులు. సోమవారం ముందస్తు బెయిల్ కోసం ఫైల్ చేశారు కోర్టులో. లాయర్ విశ్వనాథం, సుమ తండ్రుల మధ్య జోరుగా సాగిన వాద ప్రతివాదనల అనంతరం ఎట్టకేలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు కొన్ని షరతులతో. అదే రోజు స్టేట్ కమిషన్లో, అంటే వినియోగదారుల అప్పీల్ కోర్టులో కేసులు ఉండడం వల్ల లాయర్ అనురాధ అక్కడికి వెళ్ళింది. వినియోగదారుల చట్టం పరిధిలోని కేసులు వినియోగదారుల ఫోరంలోనే వింటారు. అక్కడ వచ్చిన జడ్జిమెంట్పై అప్పీలుకు ఈ స్టేట్ కమిషన్లో విని ఆర్డర్స్ ఇస్తారు. ఏవైనా వస్తువులు కొన్నప్పుడు పాడైపోయినవి వస్తే సదరు షాప్ కంపెనీ పైన కేసు వేయొచ్చు పరిహారం కోరుతూ. అలాగే డబ్బులు తీసుకుని సర్వీస్ సరిగ్గా ఇవ్వనప్పుడు తద్వారా నష్టం కలిగితే పరిహారం కోరవచ్చు. ఉదాహరణకు హాస్పిటల్స్కి సంబంధించి వాళ్ళు మొదట చెప్పినట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడంలో ఫెయిల్ అయితే అప్పుడు కూడా పరిహారం అడగవచ్చన్నమాట. కోర్టు హాల్లో అడుగుపెట్టిన అనురాధ మొదట్లో తను ఏ మేడంతో కలిసి చేసిందో ఆవిడ లాయర్ రత్నప్రభ గారు కనిపించారు. విష్ చేసి బాగున్నారా అని అడిగింది. ఆవిడ నవ్వి సమాధానం చెప్పేలోపు కోర్టు మొదలైంది. కేసులు అన్నీ అయ్యాక బయటకు రాగానే ఉండమ్మా నేను వస్తున్నా అన్నారు రత్నప్రభ గారు. మాట్లాడుకుంటూ బయటకు వచ్చారు. బయటకు వస్తూ, అను, శర్మగారు పోయారమ్మా, 1 నెల అయ్యింది ఇంచుమించుగా.
పాపం చనిపోయే ముందు కూడా వాళ్ళ ఆవిడ గురించే బాధపడేవారు. నేను పోతే ఎలా బతుకుతుందో అని నాతో వాపోయారు చాలాసార్లు. ఆస్తి అంతా సగం కూతురుకు ఇచ్చారు, మిగతా సగం కొంత నా పేర రాశారు, మిగతాది వాళ్ళ ఆవిడ పేరుపై రాసి నన్ను చూసుకోమని రాశారు అంటూ వివరించింది ఆవిడ. విషయం విన్న అనురాధకు ఒళ్ళు మండింది. అయినా సర్దుకుని ఆవిడతో అవునా అంది. నేను ఇంటికే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తానురా అందావిడ. కానీ వేరే కోర్టుకు వెళ్ళాలి అని చెప్పి తప్పించుకుని అక్కడి నుంచి బయలుదేరింది. పూర్వం జరిగిన సంఘటనలు గుర్తుకు రాసాగింది అనురాధకు. అనురాధ లా అవ్వగానే మొదట ఈ రత్నప్రభ గారి వద్దనే చేరింది. చేరిన కొన్ని రోజుల అనంతరం ఒకరోజు శుక్రవారం నాడు కోర్టులో 2:00 పని అయిపోయింది. దాంతో నేను ఇంటికి వెళ్తాను మేడం, రేపు ఉదయం వస్తాను ఆఫీస్కి, రేపు ఎల్లుండి కోర్టు సెలవేగా అంది అనురాధ. రంగారెడ్డి కోర్టు నుంచి బయలుదేరుతున్నారు. ఈ పక్క మలక్పేటలోనే శర్మగారిల్లు. ఓసారి రమ్మన్నారు, కింద కారులో వెయిట్ చేస్తున్నారు. ఓసారి వెళ్ళొద్దాం పదా, కొద్దిసేపు ఉండి వద్దాం అన్నారు రత్నప్రభ. సరేనని కిందకు వెళ్ళారు. అనురాధను పరిచయం చేసింది ఆవిడ. చాలా బాగా మాట్లాడారు శర్మగారు. తర్వాత వాళ్ళింటికి ఆయన కారులో బయలుదేరారు. అనురాధ, రత్నప్రభ, ఆవిడ స్నేహితురాలు ఒక ఆవిడ అందరూ కలిసి వెళ్లారు. ఇల్లు చాలా విశాలంగా ఉంది. లోపలికి వెళ్ళగానే అందరినీ సోఫాలో కూర్చోండి అని చెప్పాను. ఒక సోఫాలో కూర్చున్నాడు ఆయన. లోపల ఎవరూ లేరా, ఈయన ఒక్కడే ఇంత పెద్ద ఇంట్లో ఉంటాడా అని ఆలోచిస్తూ కూర్చుంది అనురాధ. ఇంతలో రత్నప్రభ, శర్మగారు మీ ఆవిడ లేరా ఇంట్లో అనగానే ఈయన ఏమే అడ్డగాడిదా, ఎక్కడ చచ్చావు అని అరిచాడు. ఆ అరుపు విని సన్నగా ఉన్న ఒక ఆవిడ భయపడుతూ వచ్చి నిలబడింది. ఇదిగో ఇదే మా అడ్డగాడిద, పెద్దగా నవ్వుతూ అని వీళ్ళకు పరిచయం చేశాడు. తర్వాత ఆవిడతో ఏమే గాడిద, పోయి ఏమైనా స్నాక్స్ కాఫీ పట్టుకురాపా అని ఇంకా ఏవేవో తిట్లు తిట్టాడు. ఆవిడ కళ్ళల్లో నీళ్లు నిండగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. ఆ అరుపుకి, మాట తీరుకు అనురాధ ఆశ్చర్యపోయింది. ఇంతవరకు తమతో ఎంతో సౌమ్యంగా మాట్లాడిన మనిషేనా ఈయన అనుకుంది. రత్నప్రభ, ఏంటిది శర్మగారు, ఎందుకు అలా ఆవిడని తిడతారు అస్తమానం, ఆవిడ బాధపడతారు కదా అంది మామూలుగా. దాన్ని అలానే తిట్టాలి, అయితేనే కంట్రోల్లో ఉంటుంది. మా అమ్మాయి చేత కూడా తిట్లు తింటుంది. యుఎస్కి వెళ్ళింది కదా అమ్మాయి చదువుకోవడానికి, అక్కడి నుంచి కాల్ చేసినప్పుడల్లా తిడుతుంది. ఏమీ తెలియదు దానికి, దిక్కుమాలిన మొహం అదీను అంటూ వాక్ప్రవాహం సాగిపోతూ ఉంది. రత్నప్రభ, ఆవిడ ఫ్రెండ్ చిన్నగా నవ్వుకుంటూ వింటున్నారు. అనురాధ వెంటనే లేచి వాష్రూమ్కి వెళ్ళాలి అని అక్కడి నుంచి లోపలికి వెళ్ళింది. అక్కడ కిచెన్ వెనుక ఉన్న బాల్కనీలో నిలబడి ఆవిడ ఏడుస్తోంది. చాలా బాధ అనిపించింది. ఏడవద్దు ఆంటీ, ఎందుకు ఇలా తిడుతున్నారు ఆయన, అదీగాక మీ కూతురు కూడా తిడుతుంది అంటున్నారు. కూతురు తల్లిని తిట్టడం ఏమిటి, ఎలా భరిస్తున్నారు అంటూ మాట్లాడిన అనురాధ మాటలు ఇంకా కొంచెం ఓదార్పును కలిగించగా ఎన్నో ఏళ్ల నుండి గుండెల్లో దాచుకున్న బాధ ఉప్పెనలా బయటకు వచ్చింది ఆవిడికి. ఏమి చెప్పమంటావమ్మా, నా బతుకు ఇంతే. నేను ఆయనకు 2వ భార్యను. మొదటి భార్య కూతురు ఆ పిల్ల. మొదటి భార్య చనిపోతే నన్ను చేసుకున్నారు. మాది చాలా పేద కుటుంబం. నా కోసం మాట్లాడే నాథుడు లేడు. నేను ఎంత ప్రేమగా చూసినా ఆ పిల్ల నాపై ద్వేషం పెంచుకుంది. ఆ పిల్ల కోసం అంటూ నన్ను తిట్టడం మొదలుపెట్టారు ఈయన. ఆ పిల్లను సరిగ్గా చూడనేమోనని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. ఇక నాకు దిక్కు అంటూ ఎవ్వరూ లేరు అంటూ ఏడ్చింది ఆవిడ. ఆవిడకు ఇంకా కొన్ని ఓదార్పు మాటలు చెప్పి మళ్ళీ బయటకు వచ్చి కూర్చుంది అనురాధ. స్నాక్స్, కాఫీ తీసుకుంటూ శర్మగారు, రత్న, ఈ అమ్మాయి మనవాళ్ళమ్మాయే కదా, మంచి సంబంధాలు చూడాలి అని. ఏమ్మా అనురాధ, నీకు నేను మంచి సంబంధం చూస్తాను, చేసుకుంటావా అన్నాడు. అసలే ఒళ్ళు మండి ఉన్న అనురాధ, ఎందుకు సార్, మీలాంటి వాడిని చూస్తారా? అలాంటి వాడిని చూస్తే చాలా కష్టం. ఆ ఆంటీ కాబట్టి బాధను అనుభవిస్తూ మీతో అలా ఉంటోంది. అలా భార్యను ప్రేమించకుండా అందరి ముందు అడ్డమైన తిట్లు తిట్టేవాళ్ళు అంటేనే నాకు అసహ్యం. భార్య అంటే మగవాడికి ఆత్మ లాంటిది. భార్యాభర్తల బంధం చాలా గొప్పది. భార్య అంటే ఇంటికి దాసి కాదు, బానిస కాదు. భార్యకు ఎంత ప్రేమను అందిస్తే అంతకంటే ఎక్కువ ప్రేమించి ఎల్లప్పుడూ భర్త ఉన్నతిని కోరుకుంటుంది. మీరు పెద్దవారు, ఎన్నో తెలుసు. అయినా ఏం ప్రయోజనం? ఇంట్లో ఆడవాళ్ళని ఏడిపిస్తే అది మంచిది కాదు. అయినా మీకెందుకు ఆశ్రమ? మా అమ్మా నాన్న ఉన్నారు. నా పెళ్లి గురించి వాళ్ళు చూసుకుంటారులేండి.
మీరు మాత్రం ఆ తిట్ల దండకం మానేసి ఆంటీని బాగా చూసుకుంటే బాగుంటుంది. మీ కూతురు కోసమని అంటే మరి ఆవిడ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? చేసుకోకుండా ఉండాల్సింది. ఇది ఒక రకంగా మానసిక హింస. ఎప్పటికైనా మీరు మారాలని ఆవిడ కోరుకుంటున్నారు. నేను మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు. మీరే ఒకసారి ఆలోచించండి. అందరి ముందు ఆవిడని తిడుతుంటే ఏదో గొప్పతనం అనుకుంటున్నారేమో, కానీ ఎంత భయంకరంగా ఉందో మీరే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అంది అనురాధ. ఆయన ఆలోచనలో పడ్డారు. రత్నప్రభతో బయలుదేరదామా మేడం అంది. ఆవిడ సరేనంది. ఆయనకు చెప్పేసి ఇంటికి బయలుదేరారు. ఆ రోజంతా మూడీగా అనిపించింది అనురాధకు. అదంతా గుర్తు వచ్చేసరికి మనసంతా చేదుగా అయింది. ఆయన చనిపోయాక కూడా ఇలా ఆవిడ ఇంకొకళ్ళ చేతి కింద బతకాలి, ఎంత దుర్భరమైన జీవితం ఆవిడది అని నిట్టూర్చింది అనురాధ. హలో, అనంత్కి మీ అమ్మాయికి ముందస్తు బెయిల్ వచ్చింది. ఇక మీరు అనంతని ఇక్కడికి రావడానికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పేయండి. ఒకవేళ సుమగాని వాళ్ళ నాన్నగాని ఎవరు వచ్చి ఇంట్లో తమ సామాను తీసుకెళ్తాము అని గొడవ చేస్తే కోర్టులో పిటిషన్ వేసుకుని తర్వాత రమ్మని చెప్పండి. ఖచ్చితంగా ఏదైనా గొడవ చేస్తే నాకు కానీ సత్యం గారికి కానీ కాల్ చేయండి. ఎవరో ఒకళ్ళం వస్తాం వెంటనే. వాళ్ళు పిటిషన్లో ఆర్డర్ తెచ్చుకున్నాక సాక్షుల సమక్షంలో వాళ్ళను తీసుకుని పొమ్మని సంతకాలు చేయించుకోవాలి అంటూ తాము చేయాల్సింది వివరంగా చెప్పారు లాయర్ విశ్వనాథం పరందామయ్య గారితో. అలాగేనన్నారు ఆయన. సాయంత్రం కూర్చొని కాఫీ తాగుతున్నారు పరందామయ్య దంపతులు. సుమ తన తండ్రితో కలిసి వచ్చింది. తనవి కొన్ని వస్తువులు తీసుకుని వెళ్తానని అడిగింది. పరందామయ్య గారు విశ్వనాథం చెప్పమన్నట్లుగా చెప్పారు. కానీ సుమ తండ్రి గొడవకు దిగబోయాడు. మీరిలా అరిస్తే నేను పోలీసులను మా లాయర్ గారిని పిలుస్తాను అంటూ ఫోన్ చేయబోగానే వెనక్కి తగ్గి, సరే కోర్టు ద్వారానే వస్తా, మీ సంగతి తేలుస్తా అంటూ వెళ్ళిపోయాడు సుమతో కలిసి. ఆ రాత్రి కొడుకు అనంత్కి విషయం చెప్పి త్వరగా రావడానికి ఏర్పాటు చేసుకోమన్నారు. సరేనన్నాడు అనంత్. ఆ మరునాడు కోర్టులో రిటర్న్ ఆఫ్ ఆర్టికల్స్కి పిటిషన్ వేసింది సుమ. ఏ విధమైన వ్యతిరేకత వ్యక్తం చేయలేదు లాయర్ విశ్వనాథం. తనకు సంబంధించిన వస్తువులు తీసుకుని ఆ వివరాలతో ఒక రిపోర్ట్ కోర్టులో దాఖలు చేయాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఎప్పుడు ఆ వస్తువులు తెచ్చుకోవడానికి వెళ్లేది తెలుపుతూ ముందుగా నోటీసు ఇవ్వాలని విశ్వనాథం అభ్యర్థన మేరకు కోర్టు ఆదేశించింది. ముందుగా నోటీసు ఇచ్చి ఆ శనివారం సాయంత్రం వచ్చారు సుమ, ఆమె తండ్రి. అప్పటికే విశ్వనాథం దంపతులు అక్కడికి వచ్చారు. తనకు కావలసినవి బ్యాగులో సర్దుకుంటోంది సుమ. అప్పుడు ఆమెను ఆగమంది అనురాధ. మీకు సంబంధించినవి అన్నీ తీసుకెళ్తున్నట్టుగా ఈ కాగితం పైన రాసి కింద సంతకం చేస్తే కోర్టులో దాఖలు చేయాలి. అందుకని ఇక్కడ సంతకం పెట్టండి అంది. సరేనంటూ వివరాలు రాసి సంతకం పెట్టి ఇచ్చింది. వెంటనే గబగబా వెళ్లి తన డ్రెస్సులు చీరలు తీసి పెట్టుకుంటూ చూసింది గ్రీటింగ్ కార్డు. లవ్ సింబల్ లాకెట్ కనిపించక టెన్షన్ ఫీల్ అయ్యింది. కానీ పైకి కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ, అత్తయ్య, మీ అబ్బాయి పంపిన గ్రీటింగ్ కార్డ్ లాకెట్ మీరు తీశారా? అవి ఇవ్వండి అంది. నీకెందుకమ్మా, మావాడే వద్దు అని నేరాలు మోపి మరీ వెళ్ళిపోతున్నావు కదా, ఇంకెందుకులే అన్న అన్నపూర్ణమ్మతో. అలా కాదు, ఇవ్వాల్సిందే, నాకు ఇచ్చారు కనుక అది నా ఆస్తి అన్నట్టు కదా, నా నగలు బట్టలు తీసుకెళ్తున్నా కదా, అలాగే అవీను అన్నది. మావాడే వద్దని వెళ్ళిపోయావు, ఇంకా ఎందుకు? అవి చూసి మళ్ళీ మా వాడు బాధపడుతూ కూర్చుంటాడు అని మొన్నే బయట పడేశాను అనేసింది అన్నపూర్ణమ్మ. నిజంగా పడేశారా? ఒక పక్క ఆనందం, మరో పక్క ఆశ్చర్యంగా ముఖం పెడుతూ అంది సుమ. ఏమి యాక్షన్ చేస్తుంది? దీని వెనుక ఏదో కథ ఉంది. అసలు వాటి కోసమే ఈ రిటర్న్ ఆఫ్ ఆర్టికల్స్కు వేసినట్టున్నారు అంది సాలోచనగా అనురాధ భర్తతో. ఎస్, ఈ ఆలోచన కరెక్ట్. పూర్తి వివరాలు అనంత వస్తే తెలుస్తాయి అనుకుంటున్నా. అన్నపూర్ణమ్మ పడేశానని చెప్పడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత సర్దుకున్నవి తీసుకుని వెళ్ళిపోయారు సుమావాడు. ఎప్పుడు వస్తున్నాడు అనంత్, విషయం చెప్పారా అన్న విశ్వనాథంతో. చెప్పాను, వచ్చే వారం వస్తున్నాడట. ఆడపిల్లలు తర్వాత వస్తామన్నారు అన్నారు పరంధామయ్య. ఓకే, ఇక బెయిలి వచ్చింది కదా, మీరేం బెంగపడకండి. త్వరలోనే అసలు విషయం కూడా తెలుస్తుంది. సుమ అడిగిన డబ్బులు కూడా మీరు ఇవ్వక్కర్లేదు. తను జాబ్ చేస్తుంది కనుక భరణం ఇవ్వక్కర్లేదు. ఇంకా అనవసరంగా అడుగుతున్న ఆ డబ్బులు ఇవ్వక్కర్లేదు. సరైన సాక్ష్యాలు పెట్టి ఆ పిటిషన్ కొట్టివేయిద్దాం. ధైర్యంగా ఉండండి, సరేనా? మేం వెళతాం ఇక అన్నాడు విశ్వనాథం. మీరు ఇక్కడే డిన్నర్ చేసి వెళ్ళండి, అప్పుడే సంతోషం మాకు అంది అన్నపూర్ణమ్మ. అవును అని పరంధామయ్య కూడా పట్టుబట్టారు.
సరే అని అక్కడే డిన్నర్ కానిచ్చి ఇంటికి బయలుదేరారు విశ్వనాథం దంపతులు. ఆ తర్వాత ఫ్యామిలీ కోర్టులో తన వస్తువులు అన్నీ తీసేసుకున్నట్లుగా రిపోర్టు దాఖలు చేశారు. విడాకుల కేసులో జవాబు పత్రాలు వేయమంది కోర్టు. క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేసింది సుమ అని, అందులో ఇప్పుడే బెయిల్ వచ్చిందని, అనంత్ 4 రోజుల్లో రాగానే జవాబు తయారు చేసి ఫైల్ చేస్తామని కోర్టుకు విశ్వనాథం వివరించారు. కోర్టు తదనుగుణంగా వాయిదా వేసింది. అనంత్ వచ్చాక ఆఫీస్కి వచ్చి విశ్వనాథంను కలిశాడు. అనంత్, మీకు సుమ గురించిన తెలిసిన విషయాలు చెప్పండి. ఆవిడ ఎలాంటిది? మీ ఇద్దరూ బాగానే ఉన్నారా అని అడిగాడు విశ్వనాథం. బాగానే ఉన్నాను సార్. అసలు తన కేసు ఎందుకు పెట్టిందో అర్థం కావట్లేదు అన్నాడు కాస్త బెరుకుగా. అనంత్, ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. డాక్టర్ వద్ద కానీ లాయర్ వద్ద కానీ ఏ విషయాలు దాచకూడదు. డాక్టర్ వద్ద దాస్తే సరి అయిన మందు ఇవ్వలేడు, దానివల్ల రోగం తగ్గదు. ఇక లాయర్ వద్ద దాచితే సరి అయిన న్యాయం చేయడానికి వీలు కాదు. అందుకని మీ పెళ్లి అయినప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య జరిగిన అన్ని విషయాలు నాతో చెప్పు. మనిద్దరమే ఉన్నాం ఇక్కడ, అందుకే నిన్ను ఒక్కడనే రమ్మన్నాను. ఈ కేసులో తేలాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు అన్నీ వివరంగా చెబితే ఏమైనా క్లూ దొరుకుతుంది అన్న విశ్వనాథంతో గాఢంగా నిట్టూర్చి, సార్, సుమకు నాతో పెళ్లి ఇష్టం లేదని నా అనుమానం. నాతో ఎప్పుడూ సరిగా ఉండలేదు. పెళ్లి చూపుల్లో తెలియలేదా మరి ఆ విషయం? అసలు పెళ్లి చూపుల్లో పర్సనల్గా మాట్లాడుకోలేదు. అమ్మాయికి కూడా నచ్చాను నేను అనే చెప్పాడు సుమ తండ్రి. తొందరగా ముహూర్తం, ఎంగేజ్మెంట్, పెళ్లి అన్నీ అయిపోయాయి. మొదట్లో మూడీగా ఉండేది. అమ్మా నాన్నపై బెంగ అనుకుని ఇంటికి పంపింది మా అమ్మ. వాళ్ళింటికి వెళ్ళి వచ్చాక బాగానే కలివిడిగా ఉండేది అమ్మా నాన్నలతో. నాతో మాట్లాడేది మామూలుగానే, కానీ ఎప్పుడూ మా మధ్య ఏ బంధం లేదు. ఎప్పుడూ కూడా దగ్గరకు రానిచ్చేది కాదు. తనకు ఏమైనా సమస్య ఉందేమో నెమ్మదిగా తనే చెబుతుంది అనుకున్నా. అమ్మకు నాన్నకు తెలిస్తే బాధపడతారని వాళ్లకు చెప్పలేదు. బాధగా అంటూ ఓ నిమిషం ఆగి తిరిగి కొనసాగించాడు. నాకు అమెరికా ఛాన్స్ వచ్చిందంటే అప్పటి వరకు కొద్దిగా మాట్లాడేది కాస్త ఇంకా మూడీగా తయారయ్యింది. తనకిష్టం లేదేమో అనుకున్నాను, కానీ కొద్ది రోజులు మేమిద్దరమే ఉంటే ఒకళ్ళను ఒకళ్ళు అర్థం చేసుకోవచ్చు, ఆ తర్వాత ఇటు వచ్చేయచ్చు అనుకున్నాను. కానీ తను నాతో ఏ విషయం చెప్పలేదు. తర్వాత ఇలా నాపై అభాండం వేసి విడాకులు కోరుతోంది. నాకంతా అయోమయంగా ఉంది అని ముగించాడు. మొన్న ఆవిడ పుట్టినరోజుకు గ్రీటింగ్స్, కీ చైన్ ఏమైనా పంపించారా మీరు? లేదండి, నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. చాలాసార్లు చేశాను. చివరికి విసుగ్గా బిజీలో ఉన్నాను అని చెప్పి పెట్టేసింది. మీకు తెలిసిన వాళ్లలో కానీ ఆవిడ తరపు వారిలో కానీ ఆవిడ ఆఫీస్లో లేదా చిన్నప్పటి ఫ్రెండ్స్లో కానీ SHతో పేరున్న వాళ్ళు ఉన్నారా? తొందర ఏమీ లేదు, బాగా ఆలోచించుకుని చెప్పండి. ఇదొక్కటి తెలిస్తే అన్ని చిక్కుముడులు విడిపోతాయి అన్న విశ్వనాథంతో కాసేపు ఆలోచించి, నేను అమెరికా వెళ్ళకముందు ఓసారి అనుకోకుండా ఏదో గిఫ్ట్ పట్టుకొచ్చింది. ఆఫీస్ నుంచి వస్తువు. ఎక్కడిది అంటే తన బెస్ట్ ఫ్రెండ్ శరణ్య పంపింది అని చూపించింది. ఏం గిఫ్ట్ అది? అది మంచి రిస్ట్ వాచ్. పెళ్ళయ్యాక వాచ్ గిఫ్ట్గా ఇస్తే జనరల్గా కపుల్ వాచ్ ఇస్తుంటారు ఎవరైనా. ఈవిడ ఒక తన స్నేహితురాలికి మాత్రమే పంపింది. విచిత్రంగా అనుకున్నా, అందుకే గుర్తుంది. ఇంకా ఎవరైనా ఉన్నారా లెటర్స్తో? నాకు తెలిసి ఆవిడ ఒక్కతే. ఓకే, ఇంకా టైం తీసుకుని ఆలోచించుకోండి. ఏ ఆలోచన వచ్చినా నాతో చెప్పండి. ఈ వారం కొంచెం బిజీ, వీకెండ్లో మళ్ళీ కలుద్దాం. వీలైతే నేనే మీ ఇంటికి వస్తాను. ఈలోపు ఆవిడ రూమ్లో ఇంకేమైనా క్లూ దొరుకుతుందేమో చెక్ చేయండి. ఆవిడ మెయిల్స్ చెక్ చేయడానికి పాస్వర్డ్ దొరుకుతుందేమో చూడండి. మనం ఆ రీసెర్చ్ చేద్దాం. ప్రస్తుతం ఈ జవాబు పత్రాలపై సంతకం చేయండి. రేపు ఫైల్ చేయాలి. అలాగేనని సంతకం చేసి కాసేపుండి వెళ్ళాడు అనంత్. ఈ శరణ్య ఎవరు? ఇంకేమైనా క్లూ దొరుకుతుందా వాళ్లకు? విశ్వనాథం వద్ద నుండి బయలుదేరిన అనంత్ బాధ మర్చిపోవడానికి కాసేపు అలా బయట తిరిగి 8 అవుతుండగా ఇంటికి వచ్చాడు. ఏరా, ఎంతసేపు వెళ్ళావు? ఏదైనా క్లూ దొరికిందన్నారా లాయర్? సరే గాని ముందు ఫ్రెష్ అయ్యిరా, భోజనం పెడతాను. నీకు ఇష్టమైన కూర చేశాను అంటూ తొందర పెట్టింది అన్నపూర్ణమ్మ. ముగ్గురు కలిసి భోంచేశాక కూర్చున్నారు హాల్లో. అమ్మ, విశ్వనాథం గారు గ్రీటింగ్ కార్డు, కీ చైన్ అనేదో చెప్పారు. ఎక్కడివి అవి? ఉన్నాయా ఇప్పుడు అని అడిగాడు. అవునరా, విశ్వనాథం గారు సుమ రూంలో ఆధారాల కోసం వెతికితే
అవి తన రాక్స్లో దొరికాయి. అవి జాగ్రత్త చేసి పెట్టమన్నారు. తెస్తానుండు. కానీ అది కీ చైన్ కాదు, లాకెట్ అంటూ తన రూంలో దాచిపెట్టినవి తెచ్చి కొడుక్కి ఇచ్చింది. కీ చైన్ అన్నారే లాయర్, అది లాకెట్లానే. అది కీ చైను పెట్టుకోవచ్చు, గొలుసుకు వేసుకోవచ్చు. అలా ఉంది అది. అందుకు అన్నారేమోలే అంది అన్నపూర్ణమ్మ. లోపలికి వెళ్ళి లాకెట్ని గ్రీటింగ్ కార్డ్ని తెచ్చి ఇచ్చింది అన్నపూర్ణమ్మ. ఇవి ఆఫీస్ నుంచి వస్తూ చేతిలో బొకేతో వచ్చింది. ఎక్కడివి, ఆఫీస్లో ఇచ్చారా అని నేను అడిగితే, తన పుట్టినరోజు కదా అని నువ్వే యుఎస్ నుంచి పంపావని చెప్పింది. ఆ బొకే ఎర్ర గులాబీలతో ఉంది. చేతిలో అది కనిపించి నేను అడిగాను. లేదంటే చెప్పేది కాదేమో. అప్పుడు నువ్వే పంపావని చెప్పింది అని వివరించింది అన్నపూర్ణమ్మ. నేను పంపలేదమ్మా. ఇంకెవరు ఇచ్చారో తెలీదు. ఎవరో ఫ్రెండ్స్ అయితే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? అంతా అగమ్యగోచరంగా ఉందమ్మా అన్నాడు బాధపడుతూ. బాధపడొద్దు, ధైర్యంగా ఉండాలిరా. ఆ లాయర్ విశ్వనాథన్ను చూస్తే గట్టి నమ్మకం కలుగుతోంది. ఆయనతో మొదటిసారి మాట్లాడినప్పుడే చాలా ధైర్యంగా అనిపించింది. ఇప్పుడు ఆయన తీరు చూస్తుంటే ఇంకా ధైర్యం వస్తుంది. ఇంతకీ ఆయన ఏమడిగారు, ఏం జరిగిందో చెప్పరా అన్న పరందామయ్య గారితో ఆ సంభాషణ వివరంగా చెప్పి, నేను మీకు అసలు మా మధ్య విషయాలు ఏవీ చెప్పలేదు నాన్న. మీరు బాధపడతారని అవేవీ చెప్పలేదు. మొదటి నుంచి తను నన్ను ఏనాడు భర్తగా చూడలేదు. ఇలా నన్ను తాకనివ్వలేదు ఎప్పుడు. ఆమె మనసులో ఏముందో తెలియదు. మీతో బాగానే మాట్లాడుతుంది కదా, ఇంకేదైనా సమస్య ఉందేమో నెమ్మదిగా తెలుసుకుందాం అనుకున్నాను. కానీ ఇలా ఇంతగా వంచిస్తుందని అనుకోలేదు నాన్న అంటూ ఇక ఆపుకోలేక దుఃఖించాడు. పరంధామయ్య గారు దగ్గరకు తీసుకుని కొడుకుని ఓదార్చారు. ఈ కేసును వదిలిపోయి కొత్త జీవితం మొదలు పెడతావు. అన్నిటికీ దుఃఖిస్తే ఏం చెయ్యాలో తోచదు. లాయర్ గారు చెప్పిన విషయాలు ఆలోచించు. ఏమైనా క్లూ దొరికితే కేసులు అన్నీ దూదిపింజలుగా ఎగిరిపోతాయి. ఆవిడ ముందే నీకు పెళ్లి చేసి నువ్వు మగాడివి అని నిరూపిద్దాం. అమ్మా, కావాలని దూరం పెట్టి ఎంత నింద మోపింది. నువ్వు మెయిల్స్ ఇంకా ఏమైనా దొరుకుతాయేమోనని చూడు, విశ్వనాథం గారు చెప్పినట్టుగా అంటూ తను చేయాల్సిన కర్తవ్యం గుర్తు చేశారు. కాసేపు ఉండి నిద్ర వస్తుందని తన రూమ్కి వెళ్ళాడు. ఆ లాకెట్ని గ్రీటింగ్ కార్డ్ని తీసి చూశాడు. లవ్ సింబల్తో ఉన్న లాకెట్ అది. ఆ సింబల్ రెండుగా ఓపెన్ చేస్తే అందులో SH అన్న అక్షరాలు ఉన్నాయి. అది పక్కన పెట్టి గ్రీటింగ్ కార్డ్ ఓపెన్ చేశాడు. దాని లోపల అందమైన ఆడ మగ బొమ్మలు పెయింటింగ్ చేసి ఉన్నాయి. అందులో మగ బొమ్మ చేతిలో స్కెచ్ పెన్తో ఐ లవ్ యూ హనీ, వెయిటింగ్ ఫర్ యూ అని ఉంది. కింద సంతకంలో మళ్ళీ SH కనిపిస్తుంది. ఈ SH అంటే ఎవరు? శరణ్య తన ఫ్రెండ్ అని చెప్పింది కదా, ఆవిడేనా లేక మరొకరా? ఎలా తెలుసుకోవడం అనుకుంటూ గ్రీటింగ్ కార్డులో బొమ్మల వైపు తదేకంగా చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. అందులో ఆడబొమ్మ పోలికలు సుమకు దగ్గరగా ఉన్నాయి. అయితే ఆ మగ ఎవరు? ఆ రోజు తన కేసులు ఉన్న కోర్టులో జడ్జి గారు లీవ్లో ఉండటంతో అన్ని కేసులు వాయిదా ఇచ్చేశారు. దాంతో ఇంటికెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుని సాయంత్రం ఆఫీస్కి వెళదామనుకుని విశ్వనాథంకి కాల్ చేసి చెప్పింది అనురాధ. బార్ రూమ్కి వెళ్ళి తన ఫైల్స్ తీసుకుని బయలుదేరుతూ బయటకు వస్తూ ఉంది. ఇంతలో సెల్ రింగ్ అయింది. ఎవరా అని చూసింది. ఏదో తెలియని నెంబర్. లిఫ్ట్ చేసి హలో అంది. హాయ్ అను, ఎలా ఉన్నావే, గుర్తుపట్టావా? గెస్ చేయి అంటోంది ఓ కోకిల కంఠం. ఎవరబ్బా? ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు. సారీ, గుర్తు రాలేదు, చెప్పండి మీరు అంది ప్రశ్నార్థకంగా. అవతలి వైపు టీచింగ్గా నవ్వు వినిపించింది. నేను జ్యోత్స్న, స్కూల్ ఫ్రెండ్. అవునులే, మేమేం గుర్తుంటాంలే, తమరు పెద్ద లాయర్ కదా అంది. హాయ్, నువ్వా? వాట్ ఏ సర్ప్రైజ్. చాలా ఆశ్చర్యంగానూ ఆనందంగా కూడా ఉంది. ఎన్నేళ్ళయింది? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? హైదరాబాద్లో ఉంటున్నావా? ఆంటీ అంకుల్ బాగున్నారా? నా నెంబర్ ఎలా తెలిసిందే అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. నిన్న నీ చెల్లి ఐమాక్స్లో కలిసినప్పుడు ఇచ్చింది. అబ్బా, క్లయింట్ని అడిగినట్లు అడుగుతున్నావే, ఇంకా అన్నీ ఫోన్లోనే చెప్పాలా? చాలా ఏళ్ళయింది కదా. నువ్వు ఇంట్లో ఉంటే వస్తాను అంది జ్యోత్స్న. రావే, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, సివిల్ కోర్టు నుంచి. నువ్వెక్కడున్నావు? నేను మారేడుపల్లిలో ఉన్నా. అయితే ఇదే దారి కదా, నువ్వే మారేడుపల్లి వచ్చాయి. ఇక్కడే మీట్ అవుదాం. తర్వాత ఓ రోజు మీ ఇంటికి వస్తాను. అలాగే, వస్తున్నా. అడ్రస్ పెట్టు. మొత్తానికి అడ్రస్ పట్టుకుని జ్యోత్స్న దగ్గరకు వెళ్ళింది. అనురాధ కోసమే వేచి ఉన్న జ్యోత్స్న సాదరంగా ఆహ్వానించింది. ఫ్రెష్ అయి వచ్చి కూర్చుంది అనురాధ. చిక్కడి మామిడి పండ్ల రసం తెచ్చింది జ్యోత్స్న చెల్లి శ్రీవాణి.
అక్క ఎలా ఉన్నారు అని పలకరించింది. తన విషయం టూకీగా చెప్పి, మీ విషయాలు చెప్పు, మీరు జగిత్యాలలోనే ఉంటున్నారనుకున్నా, కానీ నెంబరు అడ్రస్ తెలియలేదు అంది. అక్కడే ఉన్నాం లాస్ట్ మంత్ వరకు. మామిడి తోటలు పొలాలు ఉన్నాయని అవి చూసుకుంటూ బిజినెస్ చేసేవారు మా ఆయన. కానీ కొంత నష్టం వచ్చింది. అవి మా బావగారిని చూసుకోమని ఇక్కడ కొన్నాళ్ళు జాబ్ చేద్దామని వచ్చాము. శ్రీవాణి వాళ్ళ ఆయన ఇద్దరూ కూడా హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్లు. తనే చూసింది జాబు మా ఆయనకు కూడా అక్కడే ఏదో కంపెనీలో. సో అందుకని ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. నేనేమో ఇక్కడ దగ్గరలో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాను. పిల్లల్ని జగిత్యాలలోనే ఉంచాం. అత్తయ్య మామయ్య చూసుకుంటారు. ఇక్కడే దగ్గరలో ఇల్లు ఖాళీ అవుతుందన్నారు. నెక్స్ట్ మంత్ అక్కడికి వెళతాం అని వివరించింది జ్యోత్స్న. ఓ గుడ్, కొన్నాళ్ళు ఇక్కడే ఉంటావైతే, మనం తరచూ కలుసుకోవచ్చు అని శ్రీవాణితో. శ్రీవాణి ఈరోజు వెళ్ళలేదు మరి, సెలవా? మీ కంపెనీ పేరేంటి? అక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి కదా అంది అనురాధ. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అక్క. ఈరోజు లీవ్ తీసుకున్నా. నిన్నటి వరకు పెద్ద ప్రాజెక్ట్ పైన వర్క్ చేశాం. అందుకే ఇవాళ కొంచెం స్ట్రెస్ నుంచి ఫ్రీ అవ్వాలని లీవ్ పెట్టాను. ఆ కంపెనీ పేరు విన్న అనురాధకు మనసులో ఒక ఆలోచన వచ్చి యాహూ అనుకుంది మనసులో. ఓ, మీది చాలా మంచి కంపెనీ కదా. ఈ పేరుతో ఇదొక్కటే ఉందా అక్కడ, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇదొక్కటే ఉంది. ఎందుకు అలా అడిగావు? మీ కంపెనీలో సుమా అనే అమ్మాయి చేస్తుందా? ఏ టీంలో చేస్తుందో? అవును ఉంది, ఉప్పల వైపు ఉంటారు కదా. అవును, తను నా టీం కాదు, కానీ కలుస్తుంటాం. మీ ఆఫీస్లో శరణ్య అని ఎవరైనా ఉన్నారా? ఉంది, తను సుమకి క్లోజ్ ఫ్రెండ్. సుమ వాళ్ళ టీంనే. నాకు హెల్ప్ చేయాలి. వాళ్ళిద్దరి గురించి విషయాలు సేకరించి చెప్పవా? తప్పకుండా చేస్తానక్క. నువ్వు ఈ పని చేస్తే ఒక కేసు ముడి విడిపోతుంది. అన్ని వివరాలు నీకు తర్వాత చెబుతాను. వాళ్లకు మాత్రం నువ్వు విషయ సేకరణ చేస్తున్నట్లు తెలియకూడదు, ఓకేనా? అలాగే అక్క. ఇక్కడ కూడా నీ కేసు గొడవలేనే బాబు. లంచ్ అన్నా చేస్తావా లేదా? పద తిందాం ముగ్గురం కలిసి కబుర్లు చెప్పుకుంటూ అంది జ్యోత్స్న. లంచ్ చేస్తూ చిన్ననాటి కబుర్లు చెప్పుకుని మురిసిపోయి చాలా హ్యాపీగా గడిచింది. నేను వెళ్ళొస్తానే, మళ్ళీ ఈ సండే కలుద్దాం. మీ అందరూ లంచ్కి రండి మా ఇంటికి అని చెప్పి ఆఫీస్కి బయలుదేరింది అనురాధ. గ్రీటింగ్ కార్డు చూసి ఆలోచనలో పడ్డాడు అనంత్. ఆ కార్డులో ఉన్న ఆడబొమ్మ సుమతి అని నిర్ధారణ చేసుకున్నాడు. కానీ మగబొమ్మ ఎవరిది అని ఎంతగా ఆలోచించినా తెలియలేదు. తమ పెళ్లికి వచ్చిన వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకున్నాడు. ఎటూ తేలడం లేదు. ఇంతలో తన మెయిల్స్కి చెక్ చేయాలి అని విశ్వనాథన్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ గ్రీటింగ్ కార్డ్ లాకెట్ పక్కన పెట్టి సిస్టమ్ ఓపెన్ చేశాడు. తన మెయిల్ పాస్వర్డ్ తెలియదు కదా. ఎప్పుడూ అంత దగ్గరతనం లేదు. ఎలా చూస్తాడు? ఎక్కువగా తను మాట్లాడితే కదా, ఎవరి పని వాళ్ళు చేసుకోవడమే. ఇప్పుడు ఎలా ఓపెన్ చేయడం అని మదనపడ్డాడు. కాసేపటికి మెదడులో ఒక మెరుపు మెరిసింది. ఆ రోజు తన పాస్వర్డ్ ఇచ్చింది. తన ఆఫీస్లో ఉండగా బ్యాంక్ అకౌంట్ విషయంలో ఫోటో కావాల్సి వచ్చింది. అప్పుడు అడిగితే మెయిల్లో ఉంది. జాబ్ కోసం అప్పట్లో పెట్టుకున్నాను, అందులో నుంచి తీసుకోమని చెప్పి ఇచ్చింది. ఈ విషయం గుర్తువచ్చి అమ్మయ్యా అనుకుని ఆనందపడ్డాడు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆ పాస్వర్డ్తో మెయిల్ ఓపెన్ కాలేదు. బహుశా మార్చేసి ఉంటుంది అనుకుని మళ్ళీ నిరాశపడ్డాడు. ఎంత కుస్తీ పట్టినా సఫలం కాలేదు. నిరాశ విసుగు వచ్చాయి. మళ్ళీ ఆలోచించి విశ్వనాథన్కి ఫోన్ చేశాడు. సారీ సార్, ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాను. తొందరగా ఈ విషయం మీకు చెబుదామని ఆతృతతో కాల్ చేశాను. తను అప్పుడెప్పుడో ఏదో అవసరం వల్ల తన మెయిల్ పాస్వర్డ్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మార్చేసినట్లుంది. ఆ పాస్వర్డ్తో మెయిల్ ఓపెన్ అవ్వట్లేదు. ఇంకా ఏమీ తెలియదేమో. అంతా అయోమయంగా నిరాశగా ఉంది సార్ అన్నాడు అనంత్. పర్లేదు, ఇన్ని రోజులు అయ్యిందిగా, పాస్వర్డ్ మారుస్తుంది అని ఊహించాను నేను. అయినా కానీ ఆ పాస్వర్డ్ కూడా అలాగే రాసి పెట్టుకోండి. నేను వచ్చినప్పుడు అసలు పాస్వర్డ్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఈ పాస్వర్డ్ చూస్తే ఒక ఐడియా వస్తుంది. మీరు నిరాశపడకండి. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంటుంది. న్యాయం మన వైపు ఉంది. కాకపోతే కొంచెం ఓపిక పట్టాలి అని. ఓ పని చేయండి, ఓసారి మీ పెళ్లి ఫోటోలు వీడియోలు చూస్తూ అందులోని వాళ్లను పరిశీలించండి. ఎవరైనా అసహజంగా ఉన్నారేమో గమనించండి. అప్పుడు ఏమైనా క్లూ దొరికే ఛాన్స్ ఉంది. అన్ని కోణాల్లో నుంచి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇంకా మనకు చాలా టైం ఉంది. సాక్ష్యాలు సంపాదించడానికి టైం ఉంది అన్నారు విశ్వనాథం.
థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చాలా ధైర్యం వచ్చినట్టుగా ఉంది. ఇప్పుడే చూస్తాను. ఏమన్నా ఆధారం కనిపించినా, ఎవరిపైనా అయినా అనుమానం వచ్చినా రేపు చెబుతాను మీకు అని పెట్టేశాడు. తర్వాత సిస్టమ్ ఓపెన్ చేసి పెళ్లి ఫోటో ఆల్బమ్ క్లిక్ చేశాడు. అన్ని ఫోటోలు వరుసగా చూస్తున్నాడు. కానీ ఏమీ తెలియలేదు. పెళ్లి వీడియోలు ప్లే చేశాడు. పెళ్లి వీడియోలో అంతగా ఏమీ తెలియలేదు. తర్వాత రిసెప్షన్ వీడియో ప్లే చేశాడు. అందరూ వరుసగా వచ్చి విష్ చేసి వెళ్తున్నారు. తన ఫ్రెండ్స్, ఆఫీస్ కొలీగ్స్ ఉన్నారు. అలాగే చూస్తున్నాడు. సుమ ఆఫీస్ కొలీగ్స్ వచ్చారు చాలామంది. అందులో ఒకతను బాధగా గండు ముఖం పెట్టుకుని ఉన్నాడు. తన వైపు కొంచెం కోపంగా కూడా చూస్తున్నాడేమో అనిపించింది. విష్ చేసి పక్కన నుంచున్న ఏదో పోగొట్టుకున్నవాడిలా నిలబడ్డాడు. గడ్డం పెంచుకుని దేవదాసు తమ్ముళ్లా ఉన్నాడు. వీడియో పాజ్ పెట్టాడు. ఇతడికి ఈ గ్రీటింగ్కి సంబంధం ఏమైనా ఉందా అనుకున్నాడు. పరికించి చూశాడు. అటు తర్వాత గ్రీటింగ్ కార్డు ఓపెన్ చేసి చూశాడు మగబొమ్మ వైపు. వీడియోలోని గడ్డం వ్యక్తి వైపు మార్చి చూశాడు. కానీ అర్థమయ్యి కానట్టుగా అనిపించింది. వీడియోలో అతను గడ్డం పెంచుకుని ఉన్నాడు. గ్రీటింగ్లో గడ్డం లేదు. దానివల్ల తెలియట్లేదా బొమ్మలో వాడు ఇతను ఒకడేనా అనుకున్నాడు. లేక వేరువేరా ఆలోచనలో పడ్డాడు. సండే రోజు జ్యోత్స్న వాళ్ళు లంచ్కి వచ్చారు. పరస్పర పరిచయాలు అయ్యాక వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నారు. కాసేపు కబుర్లు చెప్పుకున్నారు అందరూ. ఆ తర్వాత భోజనాలు కానిచ్చి మగవాళ్ళంతా హాల్లో బాతాకానీ వేసుకుంటున్నారు. ప్లేట్స్, గిన్నెలు అన్ని షింకులో వేసి మిగతా అక్కడ సర్దుతోంది అనురాధ. జ్యోత్స్న కబుర్లు చెబుతోంది. తన సెల్ ఫోన్ టేబుల్ పైన ఉంచి చేతులు కడుక్కోవడానికి వెళ్ళింది శ్రీవాణి. ఇంతలో తన సెల్ రింగ్ అయింది. జ్యోత్స్న కబుర్లు వింటూనే యథాలాపంగా అటు చూసిన అనురాధకు డిస్ప్లేలో కనిపించిన పేరు చూడగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి అయ్యాయి. అందులో SH కాలింగ్ అని వస్తోంది. ఇంతలో శ్రీవాణి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ఏదో ఆఫీస్ విషయం మాట్లాడి ఓకే అని పెట్టేసింది. ఆనంద్ ఈ ఆలోచనలు ఎటూ తెగక నిద్ర మరిచాడు. కానీ సుమ గడ్డం వాడిని ఏమీ పట్టించుకున్నట్టు లేదు. తన లోకంలో తనుంది. రిసెప్షన్కు ఇంతమంది ఆడవాళ్లు వచ్చారు. వాళ్లలో శరణ్య ఎవరిని తను పరిచయం చేయలేదు. నేను అడగలేదు. అప్పుడు అంతగా పట్టించుకోలేదు కూడా. ఏమీ అర్థం కాక అయోమయంగా పిచ్చెక్కినట్లుగా అనిపిస్తుంది అనంత్కు. అన్ని రాక్స్లోనివి అన్నీ అటూ ఇటూ కదిపి అలా పరిశీలించసాగాడు. ఓ లాక్ చేసి ఉన్న షెల్ఫ్ కనిపించింది. ఆ షెల్ఫ్ తనది. తన పుస్తకాలు ఉంటాయి అందులో. ఎప్పుడైనా ఖాళీ ఉంటే పుస్తకాలు చదవడం తన హాబీ. పెళ్ళైన కొత్తలో ఉత్సాహంగా ఈ బుక్స్ షెల్ఫ్ సుమకు చూపించి నువ్వు చదువు, చాలా మంచి పుస్తకాలు అన్నాడు. కానీ తనకు చదవడం అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. ఇక అడగడం మానేశాడు. తను US వెళ్లే ముందు లాక్ చేసి వెళ్ళాడు. తను US వెళ్ళడానికి ఒక 1 month ముందు పక్కింట్లో ఎవరో ఫ్యామిలీ దిగారు. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లవాడు ఈ ఇంటికి వచ్చి ఆడేవాడు. వాడికి పుస్తకం కనిపిస్తే చాలు చదువుతా అంటూ పేపర్స్ చించేస్తూ ఉంటాడు. అందుకని బుక్స్ రాక్ని లాక్ చేసి పెట్టేవాడు. ఒకసారి బుక్స్ తీసి చూద్దామని ఓపెన్ చేయడానికి కీ కోసం చూశాడు. టేబుల్పై కనిపించలేదు. తను పడుకునే ముందు నిద్ర పట్టకపోతే కాసేపు చదువుతానని అమ్మ కీ ఇక్కడే పెట్టినట్టుంది. కీ చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసి చూశాడు. అందులో ఒక చిన్న డైరీ కనిపించింది. అది లాస్ట్ ఇయర్ది. ఓపెన్ చేసి చూశాడు. ఎవరిదో అని చూస్తే సుమ పేరు ఉంది. రైటింగ్ కూడా తనదే. ఏవో విరహంతో కూడిన కవితలు ఉన్నాయి. సుమ కవిత్వం కూడా రాస్తుందా అనుకున్నాడు. పేజీలు తిరిగేస్తుంటే ఓ పేజీలో ఎలాగైనా ఎన్ని ప్రయత్నాలు చేసైనా నిన్ను చేరుకుంటాను, నీకు దూరంగా ఉండలేను, ఈ 1 year 1 యుగంగా ఉంది అని రాసి ఉంది ఒక చోట. ప్రీ ప్లాన్డ్ చీటింగ్, ఒక ప్లాన్ ప్రకారం వంచన చేసిందన్నమాట. ఎంత నయవంచన అనుకున్నాడు. ఎంత మోసపోయాము అని బాధపడ్డాడు. తను తన వస్తువులు తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు ఈ డైరీ ఎందుకు తీసుకువెళ్ళలేదు అని ఆలోచించాడు. ఈ రాక్ తనది. కీ కూడా అమ్మ దగ్గరే ఉంటుంది. తను నాన్న ఎప్పుడైనా ఇందులోని బుక్స్ తీసుకుని చదువుతారు. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ముభావంగా ఉన్న రోజుల్లో రాసిన ఈ డైరీ అనుకోకుండా అక్కడ పెట్టి మర్చిపోయి ఉంటుంది. అందుకే తీసుకెళ్లి ఉండదు అనుకున్నాడు అనంత్. ఇది కేసుకి ఏమైనా ఉపయోగపడవచ్చు. లాయర్ విశ్వనాథం గారితో చెప్పాలి. మనం మంచి మనసుతో ఉంటే భగవంతుని సాయం తప్పక లభిస్తుంది. అందుకే లాయర్ విశ్వనాథం అనుకోకుండా దొరికారు తన కేసు డీల్ చేయడానికి. అలాగే ఇంకా అన్ని ఆధారాలు కూడా దొరుకుతాయి త్వరలో అనుకోగానే మైండ్ రిలాక్స్ అయింది అనంత్కు. ఈ డైరీ భద్రపరిచి విషయం రేపు విశ్వనాథం గారితో చెప్పాలి అని అనుకుని ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు అనంత్. ఆ డైరీ అనంత్ కేసుకు ఉపయోగపడుతుందా?
అనురాధకు ఏదైనా క్లూ దొరుకుతుందా? నెక్స్ట్ డే హాల్లో కూర్చుని మగవాళ్ళు రాజకీయాలు మాట్లాడుకుంటుంటే పిల్లలంతా చేరి క్యారమ్స్ ఆడుకుంటున్నారు అక్కడే ఓ పక్కగా. అన్నీ సర్దేయడం అయ్యాక ఓ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది అనురాధ జ్యోత్స్న శ్రీవాణిను. అక్కడే ముగ్గురు కూర్చున్నారు. జ్యోత్స్న శ్రీవాణి కబుర్లు చెబుతున్నారు. ఏదో ఆలోచించి శ్రీవాణితో, శ్రీవాణి ఓ మాట అడగనా, మీ ఆఫీస్లో ఎస్హెచ్ అనేవాళ్ళు ఉన్నారా అని అడిగింది అనురాధ. ఇందాక వచ్చిన ఫోన్ గురించా అక్క నువ్వు అడిగేది? అతను మా టీం హెడ్. అతని పేరు సాయి హర్షిత్. అందరూ ఎస్హెచ్ అని పిలుస్తారు. పార్ట్నర్స్కి నోరు తిరగక ఏదో పిలుస్తుంటే ఎస్హెచ్ అని షార్ట్ చెప్పారు. అప్పటి నుంచి అందరూ అలానే పిలుస్తారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయానక్క, ఇతను ఇంతకుముందు సుమా టీంలో ఉండేవాడు. సుమను బాగా ఇష్టపడ్డాడట. కానీ తనకు ఇంట్రెస్ట్ లేదని సుమ పెళ్లి కుదిరాక తెలిసిందట. ఆ తర్వాత టీం మార్పించుకున్నాడు. ఈ మధ్య పెళ్లి కూడా చేసుకున్నాడు. ఓ అలాగా, మంచి సమాచారం ఇచ్చావు. అతని ఫోటోలు ఉంటే నా మెయిల్కి పంపించు, ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూస్తాను అంది అనురాధ. ఇంట్లో ఉన్న సిస్టంలో తన మెయిల్లో ఆఫీస్ ఫోటోల్లోని సాయి హర్షిత్ ఫోటోలు మెయిల్ చేసింది. ఆ తర్వాత, శ్రీవాణి ఇంతకు నేను చెప్పిన పని ఏం చేశావు? వాళ్ళ గురించి ఏమైనా తెలుసుకున్నావా? కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకున్న శరణ్యతో. ఈ జాబ్లో ఇద్దరూ ఒకేసారి జాయిన్ అయ్యారట. జాబ్లో చేరినప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అయ్యారట. కానీ ఇంచుమించుగా 1 year నుంచి మనస్పర్ధలు వచ్చి విడిపోయారని చెప్పింది. అవునా? శరణ్య ఎక్కడుంటుంది? సుమ కోర్టులో తన భర్త నుంచి విడాకులు కోరుతూ కేసు వేసింది. బాగానే మాట్లాడుతూ ఉన్న మనిషి ఎందుకు ఇలా చేసిందో తెలియట్లేదు. మీ ఆఫీస్లో ఈ విషయం తెలుసా అని అడిగింది అనురాధ. శరణ్య వాళ్ళు ఇక్కడే తిరుమలగిరిలో ఉంటారక్క. సుమ విషయం తెలుసు ఆఫీస్లో. అందరికీ తనే చెప్పింది. తన భర్త సంసారానికి పనికిరాడని, నిజం దాచి తన గొంతు కోశారని చెప్పింది అందరితో. చాలామంది జాలిపడ్డారు. ఇంకొందరు అలాంటి వాడిని వదిలేయడమే కరెక్ట్ అన్నారు. కానీ శరణ్య మాత్రం తన ఫ్రెండ్ ఆవేశంతో నిర్ణయం తీసుకుంది అన్నది విచిత్రంగా. అందుకే వాళ్ళ మధ్య గొడవ జరిగి విడిపోయారేమో అక్క. మరి అంతా విని అనురాధ సాలోచనగా, శ్రీవాణి వచ్చే నెలలో మీ పాప బర్త్డే అన్నావు కదా, అప్పుడు శరణ్యను కూడా ఇన్వైట్ చెయ్యి. అప్పుడు నన్ను మీ అక్క ఫ్రెండ్గా పరిచయం చేస్తే నేను మాట్లాడి అసలు విషయం రాబట్టేందుకు ప్రయత్నిస్తాను, సరేనా? అలాగే అక్క, మా వారు గ్రాండ్గానే చేద్దామంటున్నారు. అక్క వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారుగా. ఆఫీసులో అందరితో పాటు తన్ను కూడా పిలుస్తాను. అయితే వేరే ఏదో ఒకటి చెప్పి ఇంటికి పిలువు. పెద్ద ఫంక్షన్లో మాట్లాడటానికి కుదరదు. సరిగ్గా సమాచారం రాబట్టడం కుదరదు. అయితే పాప కంటే 10 రోజుల ముందే నా బర్త్డే ఉంది. అప్పుడు పిలుస్తా. ఎలాగో ఆ రోజు సండే కలిసి వచ్చింది. అప్పుడు అనుకూలంగా బాగుంటుంది, సరేనా అక్క? చాలా థ్యాంక్స్ రా. మన ఈ ప్రయత్నం సక్సెస్ అయితే ఒక కుటుంబానికి మంచి జరుగుతుంది అన్న అనురాధతో, నాకు జ్యోత్స్నక్క ఎంతో, నువ్వు అంతే. నువ్వు చెప్పింది చేస్తాను అంది శ్రీవాణి. అలా ఆ చర్చ అప్పటికి ముగిసింది. ఆ తర్వాత చాలా కబుర్లు చెప్పుకుని రాత్రి డిన్నర్ అయ్యాక వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మరునాడు కోర్టు కేసును మీడియేషన్ కోసం పోస్ట్ చేసింది. ఆ విషయం పరందామయ్య గారికి చెబితే, అంత అభాండం వేశాక ఇంకా వీళ్ళు కలిసి ఎలా ఉంటారు సార్ అన్నారు. మామూలుగా అనంత రావాల్సి ఉంటుంది. అదే విషయం అంటే ఇంత నింద వేసింది కనుక ఆమెతో కలిసి ఉండే అభిప్రాయం లేదు అని మీడియేటర్ ముందు చెబితే అదే రిపోర్ట్లో వ్రాసి కోర్టుకు సమర్పిస్తారు. సుమకు కావాల్సింది కూడా విడాకులు కనుక తను కూడా అదే చెబుతుంది, విడాకులు కావాలని. భరణం కేసు తర్వాత తేలుస్తారు, మనం భరణం ఇవ్వక్కర్లేదు అని అంటున్నాం కనుక. అలాగే సార్, ముందు విడాకులు వస్తే మా వాడికి ముందు పెళ్లి చేస్తాను. వాడిపైన అనవసరంగా నింద వేసిందని అందరికీ తెలుస్తుంది అన్నారు ఆవేశంగా. మీరు మళ్ళీ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. వాడికి అన్ని విషయాలు చెప్పి వాడికి నచ్చితేనే పెళ్లికి వెళ్ళండి. అన్ని వివరాలు చెప్పి అలా ఒప్పుకున్న అమ్మాయితోనే పెళ్లి. నా స్నేహితుడి అన్న కూతురు ఉంది అని మొన్నే తెలిసింది. తను కూడా తాగుబోతు భర్త నుంచి విడాకులు తీసుకుందట. వాళ్ళని చూసి మాట్లాడి ఫిక్స్ చేసుకుంటాం. అలాగే మీడియేషన్ రిపోర్ట్ ఫైల్ చేయగానే పరస్పర అంగీకారంతో విడాకులు ఇవ్వమని అడుగుదాం. తొందరగా వచ్చేస్తాయి. ఇక భరణం కేసులో అన్నీ బయట పెడదాం. అదేంటి సార్ అలా అంటున్నారు? పరస్పర అంగీకారంతో అయితే మా వాడు తనపై మోపిన అభియోగాన్ని ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. ఎంత అప్రదిష్ట! అలా ఒప్పుకోవడం లేదు. ఆవిడకి ఇష్టం లేదు కనుక ఇలా అనవసరంగా అపనింద మోపింది కనుక నాకు ఇష్టం లేదు కలిసి ఉండడం అని చెబుతాడు అనంత్. ఇద్దరికీ ఇక కలిసి ఉండే ఉద్దేశం లేదని విడాకులు ఇస్తారు. ఆ తర్వాత భరణం కేసులో అన్నీ తేల్చేద్దాం. అది తొందరగా తేలదు.
మనం సాక్ష్యాలు సంపాదించాలి. ఈలోపు మీరు అనంతకు పెళ్లి చేసేయండి కుదిరితే. అలాగే సార్. మీడియేషన్కు అటెండ్ అయ్యారు సుమ, అనంత్. తను కేసు వేశాక ఇప్పుడే చూస్తున్నాడు అనంత్. అందమైన ముఖంలో ఇంతటి వంచే మనస్తత్వం. ఎంత మోసపోయాను. ఆమె వైపుగా ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. కానీ ఇంత దగా దాగి ఉంది ఆమె మనసులో అనుకోలేదు అనుకుని నిట్టూర్చాడు. సుమ మాత్రం సీరియస్గా కూర్చుంది, మీడియేటర్ అడిగిన దానికి సమాధానంగా. ఎలా కాపురం చేయమంటారు ఇలాంటి మోసగాడితో? తనకు ఇంపార్టెన్సీ ఉన్నది దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడు. నా జీవితం నాశనమయ్యింది. ఇక వాళ్ళ అమ్మా నాన్న, అక్కా చెల్లెళ్ళు ఎంత టార్చర్ పెట్టారో నన్ను. మాటలతో చేతలతో హింసించారు. 1 year వరకు ఎంత నరకం అనుభవించానో. ఇక నా వల్ల కాదు, నాకు విడాకులు కావాలి అంది. ఆ మాటలు విని ఇంత అబద్ధాలు ఎలా చెబుతుంది? తను చేసిన నేరం నాపై మోపుతుంది అని బాధపడ్డాడు. తను కూడా విశ్వనాథం చెప్పినట్లుగా ఆమె ఇలా అపనింద వేసిన కారణంగా నా మనసు విరిగిపోయింది. నాకు కూడా విడాకులు కావాలి అని చెప్పేశాడు. అలా మీడియేషన్ ఫెయిల్ అయింది. ఆ రోజు సండే. విశ్వనాథం గారు ఇంట్లోనే ఉంటారు కదా అని తను కనుక్కున్న విషయం చెప్పాలని ఉత్సాహంగా ఫోన్ చేశాడు అనంత్. విషయం విన్న విశ్వనాథం అతని ఫోటోలు మెయిల్కు పంపించమని, తర్వాత చూస్తానని చెప్పారు. సరేనని పంపించాడు అనంత్. చిన్న క్లూ దొరికినట్టే దొరికి జారిపోయింది అంటూ ఆ రోజు శ్రీవాణితో మాట్లాడిన విషయాలు చెప్పింది అనురాధ. అలాగా, ఈ మెయిల్లో ఉన్న ఫోటోలు చూద్దాం ఓసారి. ఇందాక అనంత్ ఫోన్ చేశాడు. వాళ్ళ రిసెప్షన్ వీడియోలో ఒకడు దేవదాసులా కనిపించాడు. క్లూ దొరికిందని సంతోషంగా చెప్పాడు. ఆ క్లూ కూడా ఇదే అయి ఉంటుంది. ఆ దేవదాసు ఈ సాయి హర్షితేనేమో అన్నాడు విశ్వనాథం. మెయిల్లో చూస్తే విశ్వనాథం ముందే అనుకున్నట్లుగా పెళ్లిలో దేవదాసులా ఉన్నవాడు సాయి హర్షిత్ అని పోల్చుకున్నారు. మళ్ళీ మొదటికి వచ్చింది కథ. చూద్దాం ఏమవుతుందో. రేపు హీరింగ్ ఉంది కదా. ఎలాగో మీడియేషన్ ఫెయిల్ అయింది. సుమ కోరుకున్న విడాకులు ఇచ్చేయమందాం. పరందామయ్య గారు అదే చెప్పారు. ఎప్పుడు కొడుక్కి విడాకులు వస్తాయా, వెంటనే మళ్ళీ పెళ్లి చేయాలని తాపత్రయపడుతున్నారు ఆయన. పెళ్లి సంబంధాలు చూసుకోమని భరోసా అయితే ఇచ్చేశాను అన్నాడు విశ్వనాథ్. ఇద్దరూ అడిగితే వెంటనే వచ్చేస్తాయి కదా. ఇక భరణం కేసు పెండింగ్ ఉంటుంది. దాంట్లో సాక్ష్యాలు సంపాదించాలి. దొరికే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తోంది అంది అనురాధ. అలా మాట్లాడుకుని నిద్రకు ఉపక్రమించారు. సెల్ రింగ్ చూసి అనంత్ కాల్ రిసీవ్ చేసుకుని విశ్వనాథం, ఓకే సంతోషం, ఇవాళ కలవడం వీలు పడదు. రేపు కేసు హీరింగ్ ఉంది కదా. మోస్ట్ ప్రాబబ్లీ మీకు విడాకులు వచ్చేయచ్చు. రేపు మీ నాన్నగారికి చెప్పండి. రేపు మీరు రావాలి కోర్టుకు. తర్వాత విషయం రేపు మాట్లాడదాం అని ఫోన్ పెట్టేశారు. విషయం విని సంతోషపడాలో బాధపడాలో అర్థం కాలేదు అనంత్కి. ఇష్టం లేని అమ్మాయితో బలవంతపు కావరం తనకు ఇష్టం లేదు. అలాగని విడాకులు ఒప్పుకుంటే తను వేసిన ఆ భాండం నిజమని అనుకుంటారు కదా. ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. భోజనానికి పిలవడానికి వచ్చిన అన్నపూర్ణమ్మ అది చూసి, ఏమైందిరా అనంత్, అలా ఉండిపోయావు? విశ్వనాథం గారితో మాట్లాడావా? ఏమన్నారు అంది. విడాకులు రేపు వస్తాయి అన్నారు. ఇంత శుభవార్త విని సంతోషించకుండా మరెందుకు బాధపడుతున్నావరా? దాని పీడ విరగడవుతుంది. మీ నాన్న నీకు వేరే సంబంధం కూడా చూశారు. మీ నాన్న క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన తీసుకొచ్చారు. అన్నీ విచారణ చేశాం. ఆ అమ్మాయి కూడా తన తాగుబోతు భర్త నుంచి విడాకులు తీసుకుంది. పెళ్ళి అయినప్పటి నుంచి అమ్మగారింట్లోనే ఉంటుంది. వాళ్ళు అన్ని విషయాలు విని నీకు విడాకులు వచ్చే వరకు ఆగుతామన్నారు కూడా. ఇద్దరూ బయటికి డైనింగ్ హాల్లోనికి వచ్చారు. భోజనం చేస్తూ పరందామయ్య గారు, అమ్మ చెప్పింది నిజమేరా, వాళ్ళు చాలా మంచివాళ్ళు. ముందే వీళ్ళు తెలిస్తే బాగుండేది మనకు. ఏం చేస్తాం, నువ్వు వర్రీ అవ్వకు. అది కాదు నాన్న, ఇప్పుడు విడాకులు తీసుకుంటే తను నాపై మోపిన అభియోగం కరెక్ట్ అనుకుంటారు అందరూ. అదే నా బాధ అని బాధపడుతున్న అనంత్తో పరందామయ్య గారు, అలా ఎందుకు అనుకుంటారు? మనం అది నిజమని ఒప్పుకోం కదా. నువ్వు మీడియేటర్ వద్ద ఏమి చెప్పావు గుర్తుందా? తను అపనింద వేసింది కనుక విడాకులు కావాలి అనే కదా చెప్పమన్నారు కోర్టులో విశ్వనాథం గారు. విడాకులు వచ్చాక ఇంకా భరణం కేసు ఉండనే ఉంది. అందులో అన్ని సాక్ష్యాలతో ఆమెది తప్పు అని నిరూపిద్దాం అన్నారు విశ్వనాథం. అందుకని ఇక టెన్షన్ పడకు. ఇంకా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నారు అన్నారు. సరే నాన్న, నాకేమీ తోచట్లేదు. ఇంకా బాధగా ఉంది. అలాగే చేద్దాం అన్నాడు. ఆ తర్వాత వాయిదాలో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టుగా విడాకులు మంజూరు చేసింది కోర్టు. భరణం కేసు ఇప్పుడే తేల్చమని పట్టుబట్టాడు సుమ తండ్రి. కానీ దాంట్లో కొన్ని సాక్ష్యాలు కోర్టులో దాఖలు చేయాలని,
వాటి కారణంగా భరణం చెల్లించాల్సిన అవసరం లేదని వివరించిన విశ్వనాథం వాదనకు తృప్తి చెందిన కోర్టు తర్వాతి నెలలోకి వాయిదా ఇచ్చింది. అనంత్కు పెళ్లి కోసం మాటలు జరిగాయి. ఇంకా మరో కేసు తేలలేదు కదా అని అనుమానం వ్యక్తం చేసిన వియ్యంకుడితో విశ్వనాథం మాట్లాడి ఆ కేసు తేలిపోతుంది అని నమ్మకంగా చెప్పిన మీదట వాళ్ళు పెళ్లి అప్పుడే చేయడానికి అంగీకారాన్ని తెలిపారు. చకచకా పెళ్లి పనులు జరిగాయి. వద్దని వారించినా వినకుండా పెళ్లికి విశ్వనాథం దంపతులకు బట్టలు పెట్టారు పరందామయ్య దంపతులు. అనంత్ అక్కా చెల్లెలు వాళ్ళ కుటుంబాలతో వచ్చారు. అనంత్ వనజల పెళ్లి సింపుల్గా కొద్దిమంది ఆహుతుల సమక్షంలో జరిగింది. కొద్ది రోజులు సెలవుపై వచ్చిన అనంత్ భార్యను తీసుకుని వెళ్ళాడు యుఎస్కి. ఆమెకు ముందే వీసా ఉండడం వల్ల ప్రాసెస్ సులువు అయింది. అక్కడికి వెళ్ళాక 1 మంత్కి వనజ కన్సీవ్ అయింది. ఆ శుభవార్త విని పొంగిపోయారు పరందామయ్య దంపతులు. అక్కడి డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ పంపమని చెప్పారు. అది వచ్చాక సుమ అభియోగం తప్పని చెబుతూ ఇదొక సాక్ష్యంగా వేయొచ్చు అనుకున్నారు. శ్రీవాణి పుట్టినరోజుకు అనురాధ ఒక్కతే వెళ్ళింది. విశ్వనాథం వెళ్ళలేదు. తనతో పని ఉందని లంచ్ కల్లా వచ్చి జాయిన్ అవుతానని చెప్పాడు. ఇంట్లో గెట్ టుగెదర్లా పెట్టారు. భారీగా చేయకున్నా సింపుల్గా చూడడానికి అందంగా గుమగుమలు వెదజల్లుతూ ఉన్నాయి వంటకాలన్నీ. లంచ్కి బిర్యానీ విత్ గ్రేవీ, రైతా, గులాబ్ జామున్, టమోటా పప్పు, గుత్తి వంకాయ కూర, అప్పడాలు, వడియాలు రెడీ చేశారు. అనురాధ వెళ్ళి సెటిల్ అయ్యాక కాసేపటికి వచ్చింది శరణ్య. చూడ్డానికి చాలా సింపుల్గా, ట్రెడిషనల్గా, అందంగా ఉంది. ఆవిడ భర్త కూడా తనకు తగిన జోడీలాగా ఉన్నాడు. ఈడు జోడీలా ఉన్నారు అనుకుంది అనురాధ మనసులో. సాదరంగా ఆహ్వానించింది శ్రీవాణి. వాళ్ళ ఆయనకు బావగారికి శరణ్య దంపతులను పరిచయం చేసింది. వాళ్ళు శ్రీవాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్పగుచ్చం ఇచ్చారు. వాళ్ళు ఫ్రెష్ అయి వచ్చాక కాఫీ, స్నాక్స్ ఇవ్వబోతుంటే వద్దు అన్నారు. వెల్కమ్ డ్రింక్లా ఫ్రూట్ జ్యూస్ ఇచ్చింది. మగవాళ్లంతా హాల్లో కూర్చున్నారు. పిల్లలు ఓ బెడ్రూమ్లో కూర్చుని ఆడుకుంటున్నారు. శరణ్యని లోపల రూములోకి తీసుకువచ్చింది తనతో. తను మా అక్క జ్యోత్స్న, ఈమె మా అక్క ఫ్రెండ్ రాధ. అక్క, ఈమె శరణ్య, నా ఆఫీస్లో ఫ్రెండ్, ఇక్కడే దగ్గరలో ఉంటారు అని పరస్పర పరిచయాలు చేసింది. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని లంచ్కి లేచారు. అప్పుడు విశ్వనాథం వచ్చారు. ఆయన్ని రాధ మొగుడిగా పరిచయం చేశారు. ఆ పరిచయాలు అయ్యాక భోజనానికి రెడీ అయ్యారు. ఒక టేబుల్ పైన వంటకాలు అన్నీ పింగాణీ పాత్రల్లో పెట్టి అందంగా అమర్చారు. ముందు అందరికీ వడ్డించింది శ్రీవాణి. ఆ తర్వాత ఎవరికి కావాల్సింది వాళ్ళు మళ్ళీ పెట్టుకోవడానికి వీలుగా అమర్చారు. అందరూ లంచ్ కానిచ్చారు. పిల్లలకు పెట్టేసి ఆడవాళ్లు తినేశారు. చేతులు కడుక్కొని వచ్చి ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ ఆ రూమ్లో జ్యోత్స్న, అనురాధ, శరణ్యలను వదిలి కిచెన్లోకి వెళ్ళింది శ్రీవాణి. 2 నిమిషాలు మాట్లాడి తన ఒక్కతి సర్దుకోవడం కష్టం, పని అమ్మాయి వచ్చినట్లుంది, మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళింది జ్యోత్స్న కూడా. అక్కడ అనురాధ, శరణ్య మిగిలారు. మీరేం చేస్తారు అడిగింది సడన్గా శరణ్య. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. మీరు మా శ్రీవాణి కంపెనీలో ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు అంది అనురాధ క్యాజువల్గా. ఇంచుమించుగా 5 years అయింది. తను 3 years అయింది మా దాంట్లో జాయిన్ అయ్యి. కానీ మంచి అమ్మాయి, కొద్ది కాలంలోనే బాగా వర్క్ చేస్తుందని పేరు తెచ్చుకుంది. ఓ, చాలా సంతోషం. మీ ఆఫీస్లో సుమా అని ఎవరైనా ఉన్నారా? ఉంది. ఎందుకు, మీకు ఆవిడ తెలుసా? ఎవరో మా కజిన్ బ్రదర్ కోసం మ్యాచ్ తెచ్చారు. ఆవిడకు పెళ్ళయింది, కోర్టులో కేసు నడుస్తోంది అని ఎవరో చెప్పారు. సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ మా వాడు అంత అందమైన అమ్మాయి మిస్ అయింది, ఎవరో చెప్పింది నమ్మి క్యాన్సిల్ చేశారు అని తెగ ఫీల్ అవుతున్నాడు. మీ కంపెనీ పేరు వినగానే తను ఇదే కంపెనీ కదా అని గుర్తువచ్చి అడుగుతున్నాను. శ్రీవాణిని అడగడానికి వీలు పడలేదు. ఆ మాట వినగానే భారంగా నిట్టూర్చి తనను చేసుకోకపోవడమే మంచిది అని చెప్పండి మీ కజిన్కి. ఎందుకు అలా అంటున్నారు? తను మంచిది కాదా? అన్నీ క్లియర్గా తెలిస్తే మా వాడికి సర్ది చెప్పడం సులువు. మీకు ఏమీ అభ్యంతరం లేకపోతేనే అంటూ ఆగింది. అదంతా చెప్పాలంటే ఓ పెద్ద కథ. మొదట్లో తను నా బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు కాదు. అవునా? చెప్పండి, పర్లేదు. ఎందుకు మీ ఫ్రెండ్షిప్ చెడిపోయింది? నన్ను ఒక ఆత్మీయురాలిగా భావించి ఏం జరిగిందో చెప్పండి. శరణ్య ఇలా చెప్పడం మొదలుపెట్టింది. టైంకి వచ్చి జాయిన్ అవుతాను అని అనురాధను జ్యోత్స్న వాళ్ళ ఇంటికి పంపి తను పరందామయ్య గారింటికి వెళ్ళాడు విశ్వనాథం. కాలింగ్ బెల్ మోగగానే తలుపు తీసిన అన్నపూర్ణమ్మ గారు రమ్మని ఆహ్వానిస్తూ, ఒక్కడివే వచ్చావేం నాయనా, అమ్మాయిని తీసుకురాలేదా అంటూ ఎంతో వాత్సల్యంగా అడిగింది. లేదమ్మా, తను వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, బర్త్డే పార్టీట.
నేను కాసేపాకి వస్తానని ఇలా వచ్చాను. పరంధామయ్య గారు కూడా సంతోషంగా ఆహ్వానించారు. ఒక 10 నిమిషాలు మామూలుగా మాట్లాడాక, అనంత్ సిస్టమ్ ఎక్కడుంది? అనంత్ ఇక్కడ ఉన్నప్పుడు వీలు పడలేదు చెక్ చేయడానికి. ఇప్పుడు ఓసారి చూస్తాను. ఆ మెయిల్స్ గురించి ఏమైనా క్లూ దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను అన్న విశ్వనాథంను సిస్టమ్ ఉన్న రూమ్లోకి తీసుకెళ్లారు పరంధామయ్య. సిస్టమ్ ఓపెన్ చేసి పాస్వర్డ్ తీసి పెట్టమన్నా ఎక్కడ పెట్టాడో తెలుసా? ఇక్కడే ఓ చిన్న బుక్లో రాశానన్నాడు. ఉండు బాబు చూస్తాను. మొత్తానికి ఒక చిన్న బుక్ దొరికింది. దాంట్లో పై పేజీలోనే రాసి ఉంది. ఆ పాస్వర్డ్ చూడగానే కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. SUMAANANTH అని ఉంది. సుమానాథ్. తన నటనతో ఏమార్చడానికి ఇలా తన పేరుతో అనంత్ పేరు కలిపి పెట్టినట్లుంది మొదట్లో అనుకున్నాడు విశ్వనాథం. ఎన్నో రకాలుగా ఆ పాస్వర్డ్తో కుస్తీ పట్టాడు. ఏ రకంగా మార్చి చూసినా ఆ మెయిల్ ఓపెన్ కాలేదు. అలా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎలా చేయడం అనుకుంటూ. ఎంతసేపైనా ఎటూ తేలలేదు. చివరికి విసుగు వచ్చి ఇంకేదైనా క్లూ దొరుకుతుందేమో అని టేబుల్ డెస్క్ వెతికాడు. నో యూజ్. ఇక టైం అవుతుంది అనుకుని తర్వాత ఆలోచిద్దాం అనుకుని వాళ్లకు చెప్పి బయలుదేరాడు. శరణ్య గట్టిగా నిట్టూర్చి చెప్పడం మొదలుపెట్టింది. ఒక 2 years బ్యాక్ మాకు బెంగళూరులో ట్రైనింగ్కి కంపెనీ పంపింది. అది 1 week ప్రోగ్రామ్. అయితే వీకెండ్ మా టీం అక్కడే ఉండి ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు చూసి కావలసినవి షాపింగ్ చేసుకుని రిటర్న్ అవుదాం అనుకున్నాం. నేను సుమ మైసూర్ ప్యాలెస్ చూడాలని వెళ్ళాం. అక్కడ ఏమీ తెలియదు. రావడం మొదటిసారి. అలా చూస్తుంటే ఒక అతను వచ్చాడు. మ్యామ్, గైడ్ అసిస్టెన్స్ కావాలా అంటూ. సరేనని అన్నాం. అతని దగ్గరుండి అన్నీ వివరంగా చెబుతూ చూపించాడు. ఒకప్పుడు మైసూరుని పరిపాలించిన ఒడయార్లు నివసించిన భవనం ఇది. మన ఇండియాలో ఉన్న అతిపెద్ద ప్యాలెస్ల్లో ఇది ఒకటి. ఇది ఇప్పుడు పురావస్తు సంగ్రహాలయంగా మారింది. ఆ రాజుల ఆభరణాలు, అద్భుతమైన చిత్రపటాలు ప్రదర్శనకు ఉంచారు. అవి మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ బంగారంతో చేసిన రాజసింహాసనం, రాజదర్బారు, కళ్యాణ మండపం మొదలైనవి ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. ప్రధాన ద్వారం దగ్గర ఇండో యూరోపియన్ శైలిలో చెక్కిన శిల్పాలు మనోహరంగా ఉంటాయి అంటూ వివరంగా చెప్పి అంతటా తిప్పి చూపించాడు. అక్కడ కావలసినవి కొనుక్కున్నాం. తర్వాత లంచ్కి వెళ్ళాం. అతను కూడా వచ్చాడు. ఆ తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న జగన్మోహన ప్యాలెస్, జయలక్ష్మి విలాస్ ప్యాలెస్, ఆర్ట్ గ్యాలరీలు, మ్యూజియంలు చూపించాడు. తర్వాత డబ్బులు ఇవ్వబోతే వారిస్తూ, ఏదో సరదాగా చేస్తున్నాను మ్యామ్, డబ్బుల కోసం కాదు, ఇలా చరిత్ర వివరించి చెప్పడం ఇష్టం అన్నాడు. కొంపతీసి మీరు హిస్టరీ లెక్చరర్నా అంది నవ్వుతూ సుమ. కొంపతీయకుండానే నేను లెక్చరర్ కాదండి, ఏదో చిన్న బిజినెస్ చేస్తున్నా అన్నాడు అతను నవ్వుతూ. మీ పేరు? షారుఖ్ ఖాన్. మీ అమ్మకు ఇష్టమైన హీరోనా షారుఖ్ అని ఆ పేరు పెట్టారు అంది సుమ. అతను చిరునవ్వు నవ్వాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి ఇక వెళతామన్నాం. అప్పుడు ఈవినింగ్ లైటింగ్లో ఈ ప్యాలెస్ చాలా బాగుంటుంది మ్యామ్. అసలు ఆ టైంలో చూడటానికి 2 కళ్ళు చాలవు, అంత అద్భుతంగా ఉంటుంది. చూసి తీరాల్సిందే, అంత బాగుంటుంది. లైట్ షో కూడా ఉంటుంది అన్నాడు అతను. అప్పుడు మళ్ళీ ఏమొస్తాంలే అని నేను అన్నాను. లేదు మేడం, చాలా బాగుంటుంది, మీరు మిస్ అవ్వకూడదని ఇంతగా చెబుతున్నాను. నేను మీకు దగ్గరుండి అంతా చూపిస్తాను అన్నాడు. సరే అయితే వస్తాం అనేసింది సుమ. వచ్చాక ఫ్రెష్ అయ్యి లంచ్ దారిలోనే అయిపోయింది కనుక ఫోటోలు చూస్తూ కూర్చున్నా. ఇవాళ శనివారం కదా, నైట్ ఆ లైటింగ్ చూసి వద్దాం. నువ్వు వెళ్ళాలి అన్నావుగా చాముండి టెంపుల్కి, రేపు ఉదయం వెళదాం. ఆ తర్వాత ఇంకా లోకల్గా ఏమైనా చూడాల్సినవి చూసి నైట్ బస్సు ఎక్కేద్దాం, పొద్దున్నే దిగేస్తాం అంది నాతో సుమ. సరేననుకుని వెళ్ళాం. ఆ గైడ్ ఎదురు చూస్తూ నిలబడ్డాడు. ఫోన్ చేస్తే చెప్పాం వస్తున్నామని. నిజంగానే ఆ విద్యుద్దీపాల కాంతిలో మహాద్భుతంగా వెలిగిపోతుంది మైసూర్ మహారాజా ప్యాలెస్. ఆ రోజుల స్టోరీని లైట్ షో వేశారు. అది చూశాక నిజంగానే అద్భుతమైన దృశ్యాన్ని మిస్ అయ్యేవాళ్ళం అనిపించింది. అతనికి ధన్యవాదాలు తెలివి వెళ్ళబోగా, రేపు ప్రోగ్రాం ఏంటివిది అన్నాడు. అనుకున్నది చెప్పాం. మా కారు ఉంది, మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను అన్నాడు. అలాగే అన్నాం. ఉదయమే వచ్చేశాడు. చక్కగా వెళ్ళి నా చిరకాల వాంఛ అయిన చాముండి అమ్మవారిని దర్శించి పులకించిపోయాను. ఇంకా షాపింగ్ చేద్దామంది సుమ. అబ్బా, నాకు ఓపిక లేదే, ఇక చాలు షాపింగ్ అన్నాను. తొందరగా వచ్చేద్దాం అంటూ మొదలెట్టింది. నా వల్ల కాదు అని నేను అంటుంటే, పోనీ నేను తీసుకెళ్తాను, షాపింగ్ చేసుకోండి, మీరు మీ ఫ్రెండ్ని రెస్ట్ తీసుకోమనండి అన్నాడు అతను. సరే నేను వెళ్ళొస్తా, నువ్వు రూమ్లోనే ఉండు అంది సుమ. అప్పటి నా పరిస్థితికి సరేనన్నా.
నన్ను రూమ్ దగ్గర దింపేసి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. కావలసిన షాపింగ్ చేస్తూ ఉంటే ఓ షాపులో మైసూర్ ప్యాలెస్ మినీ మోడల్ బొమ్మ ఆకర్షించింది సుమను. అక్కడికి వెళ్ళి తన ధర అడిగి ప్యాక్ చేయమని బ్యాగ్లో చేయి పెట్టి పర్సు కోసం చూస్తే లేదు. గుండె గుబిల్లుమంది. బ్యాగ్ అంతా తిప్పి చూసింది, ఎక్కడా లేదు. కంగారు పడింది. ఆవిడ కంగారు చూసి ఏమైంది అన్నాడు ఆ గైడ్. విషయం వివరించింది. ఇక్కడే ఎక్కడో పడి ఉంటుంది, నాకు తెలిసిన వాళ్ళున్నారు, వాళ్ళకు చెబుతాను, వెతికి తెస్తారు, కంగారు పడద్దు, తప్పకుండా దొరుకుతుంది అన్నాడు. ఆ షాప్ అతనికి వద్దని చెప్పి వెళ్ళబోతుంటే దాని ధర తను ఇచ్చేసి సుమకు ఇచ్చాడు. నా కానుకగా తీసుకోండి అంటూ. ముందు మొహమాట పడినా తర్వాత తీసుకుని థ్యాంక్స్ చెప్పింది. చూడండి మ్యామ్, మీ పర్సు ఎలాగైనా వెతికించి తెచ్చిస్తాను అన్నాడు. ఇక మనం ఫ్రెండ్స్, మ్యామ్ అనొద్దు, సుమ అంటే చాలు అంది. అతను చిరునవ్వు నవ్వాడు. ఏంటో తెలియదు, అతని నవ్వు చూసినప్పుడల్లా ఏదో మెస్మరైజింగ్ అనిపిస్తోంది సుమకు. తన ఆఫీస్ ఫోన్ నెంబర్ ఇచ్చింది అతనికి. అతను తన మొబైల్ నెంబర్ ఇచ్చాడు. స్మార్ట్ ఫోన్ రాని కాలం నాటి కథ ఇది. ఓన్లీ బండ ఫోన్స్ ఉండేవి లేదా కాయిన్ బాక్స్ అంతే. తర్వాత తన ఆఫీస్కు తీసుకెళ్లి చూపించాడు. ఇక్కడే ఉంది అంటూ. పెద్దగానే ఉంది ఆఫీస్. ఏం బిజినెస్ అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తాం, మైసూర్ ప్రొడక్ట్స్ అన్నాడు. అలా బయట ఒక కప్పు కాఫీ తాగుదామని వెళ్ళారు. అక్కడ అతను, నిన్ను చూసినప్పటి నుంచి నువ్వు నా కోసమే వచ్చావు అన్న ఫీలింగ్ వస్తోంది. ఇవాళ వెళ్ళిపోతావు అంటే ఏదోగా ఉంది. మళ్ళీ ఎలా కలుస్తామో, అందుకే నా మనసులో మాట చెబుతున్నాను. నిజంగా ఐ లవ్ యూ. నా గుండె నీకై ఎదురు చూస్తుంది ఎప్పుడు అన్నాడు. ఒక్కసారిగా ఏమి మాట్లాడాలో అర్థం కాలేని స్థితి వచ్చింది సుమకు. అదేంటి, నా గురించి నీకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు, ఇది కేవలం ఆకర్షణ మాత్రమే అంది కొంచెం తెలివి తెచ్చుకుని. చూస్తే తెలిసిపోతుంది ఈ మనిషి మన కోసమే పుట్టడం జరిగింది అని అంచనా వేయగలం. నా వివరాలు కావాలి అంతే కదా. మా అమ్మ నాన్న చనిపోయారు నా చిన్నప్పుడే. అన్ని బాధ్యతలు నేనే స్వీకరించి కష్టపడి పైకొచ్చాను. ఒక చెల్లెలు ఉంది, తనకు నేనే పెళ్లి చేసి పంపించాను. మా ఆఫీస్ చూసావుగా, చాలా ఆస్తి సంపాదించాను. ముంబైలో కూడా ఉంది బ్రాంచ్. ఇంకా ఏమైనా అనుమానం అయితే ఇల్లు చూపిస్తాను పదా. ఇక నీ గురించి నువ్వు ఒక్కదానివే మీ అమ్మా నాన్నలకు చక్కగా చదువుకుని జాబ్ చేస్తున్నావు. నీ మాట తీరు నీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్నదానివి. నీ ఇష్టాలకు నేనెప్పుడూ అడ్డురాను. నువ్వెలా ఉన్నా నాకు ఇష్టమే అన్నాడు. ఇంతలో ఒక కుర్రవాడు వచ్చాడు. అన్నా అంటూ. ఏరా బాగున్నావా, ఏంటి ఇలా వచ్చావు అన్నా. నువ్వుండగా మాలాంటి వాళ్లకు ఇంకేం బాధ. నువ్వు ఏదో పర్సు గురించి చెప్పావుగా, నువ్వు చెప్పిన ప్లేస్లో గైడ్గా ఉన్న మన రాజుకి దొరికిందట, ఇచ్చి పంపించాడు. ఇదిగో అన్నా అంటూ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ పర్సు చూడగానే అమ్మయ్యా అనుకుంది సుమ. అతను చేతికిస్తూ, చూసుకో అన్నీ ఉన్నాయో లేదో అన్నాడు. చూసుకుని, ఉన్నాయి, చాలా థ్యాంక్స్ అంది చిరునవ్వుతో. అమ్మయ్య, ఇప్పటికీ సుమ ముఖం వికసించింది. బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. తొందర ఏమీ లేదు, నీకోసం ఎప్పటికీ వేచి చూస్తుంటాను. నీకు ఇష్టం లేకపోతే ఫ్రెండ్స్లా ఉన్నాం, కానీ నాకు నిరాశ మిగల్చవనే అనుకుంటాను. సరేనని తల ఊపి వెళ్ళాక ఫోన్ చేస్తాను అని చెప్పింది. అతను రూమ్ వద్ద దింపి ఎవరూ చూడకుండా హఠాత్తుగా చెక్కిలిపై తట్టి వెళ్ళిపోయాడు. రూమ్కి వచ్చిన సుమ ఆ విషయాలు నాతో షేర్ చేసుకుంది. నేను అనుమానపడ్డాను. హఠాత్తుగా ఇలా ఎలా పుట్టుకొస్తుందే ప్రేమ, ఏదో తేడాగా అనిపిస్తోంది అంటూ నా అనుమానం వ్యక్తం చేశాను. తను ఎంతోమందికి సాయం చేస్తున్నాడు. నేను అడగకుండానే తన వివరాలు అన్నీ చెప్పాడు. తన ఆఫీస్ చూపించాడు. అలా చూపించరుగా నువ్వు అనుకున్నట్టుగా అయితే. నువ్వు అన్నట్టుగా నాకేమీ అనుమానం కనిపించలేదు, నిజాయితీనే కనిపించింది. పోయిన నా పర్సు తెప్పించి ఇచ్చాడంటే అతనికి ఎంతమంది అభిమానులు, అతని సాయం పొందిన వారున్నారో. నాకైతే మంచివాళ్లానే అనిపిస్తున్నాడు. నీకు అనుమానాలు ఎక్కువ అంది సుమ. అదంతా ఒట్టి నాటకం అంటూ కొట్టిపడేశాను నేను. తను నా మాటలు కొట్టిపడేసింది. ఇక వెళ్ళిపోతాం కదా, మళ్ళీ కలుస్తామా ఏంటి, నువ్వు టెన్షన్ పడకు అంది చివరిగా. అలా ట్రైనింగ్ పూర్తయింది. మళ్ళీ రొటీన్గా గడిచింది. ఆ తర్వాత ఒక పెద్ద వర్క్ వచ్చింది కంపెనీకి. అది మా టీంకి అప్పగించారు. ఆ బిజీలో పడిపోయి ఇక అంత ఎక్కువగా మేము మాట్లాడుకోలేదు. అలా ఆ వర్క్ పూర్తయి ఓ వారం పోయాక క్యాంటీన్కి రా, నీతో కొంచెం మాట్లాడాలి అంది సుమ. సరేనని వెళ్ళాను. కాఫీకి ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాం. సుమ ముఖం అంతా ఏదోగా అయ్యింది, ఏడ్చినట్లుగా ఉంది. ఏమైందే అలా ఉన్నావు అన్నాను అనునయంగా. వెంటనే ఏడ్చేసింది.
అతనికి ఇంతకుముందే పెళ్ళి అయిందట అంది. చాలా వరకు మర్చిపోయిన నేను, ఎవరికి అన్నాను క్యాజువల్గా. అదేనే షారుఖ్ బెంగళూరులో కలిశాడు. అయితే ఎవరు చెప్పారు నీకు? అతనే చెప్పాడు. మేము ఫోన్ నెంబర్స్ ఇచ్చిపుచ్చుకున్నాం. తరచూ కాల్ చేస్తాడు. నేను కూడా అతన్ని ప్రేమిస్తున్నానేమో అనిపిస్తోంది. నిన్న రాత్రి కాల్ చేసినప్పుడు చెప్పాడు. తమ దాంట్లో ఇద్దరినీ చేసుకోవచ్చు. నీకు ఇష్టం లేకుంటే ఆమెకు విడాకులు ఇస్తాను. అదెంత పని? నాకు ఇష్టం లేకుండానే ఆమెతో పెళ్ళయింది. ఆమె పెద్ద గయ్యాళి. ఎప్పుడు నన్ను బూతు మాటలు తిడుతుంటుంది. నా 2 పిల్లల కోసం భరిస్తున్నాను కానీ లేదంటే ఎప్పుడో వెళ్ళిపోదును. ఎందరో అందగత్తెలు, కన్నడ హీరోయిన్స్ కూడా చేసుకోవాలని రాయబారాలు పంపారు. కానీ సెట్ కాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ నేను వెంటనే కట్ చేశాను. నిన్నటి నుంచి బాధగా ఉంది. నీకు చెబితే కొంచెం రిలీఫ్ వస్తుందని చెప్పాను. నైట్ ఎలా కాల్ చేశాడు? నీకు మొబైల్ లేదు కదా, మరెలా మాట్లాడుకుంటున్నారు? ఆ రోజు నేను ఆఫీస్ నెంబర్నే ఇచ్చా. మాట్లాడుకోవడానికి సరిగ్గా వీలు అవ్వట్లేదని అతనే కొని గిఫ్ట్గా పంపించాడు. అతను నిన్ను ట్రాప్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పటికైనా కట్ చేసేయి, లేకుంటే అనవసరంగా చిక్కుల్లో పడతావు. పెళ్ళైన వాడు మళ్ళీ పెళ్ళికి, అది భార్య పిల్లలు ఉండగా ఫోన్ పడేసి ఆఫీస్కు చేస్తే నాకు చెప్పు. నువ్వు వెళ్ళిపోయామని చెబుతాను. ఇంకా ఏడవకు. హాయిగా ఎప్పట్లా ఉండు. ఇంకో ప్రాబ్లం, మా నాన్న నా పెళ్ళి ఫిక్స్ చేసుకొచ్చాడు. నాకు ఇప్పుడు ఇష్టం లేదు, మనసు సిద్ధంగా లేదు. అలా చెబితే వినడు నాన్న. చక్కగా పెళ్లి చేసుకుని వెళ్ళు. జీవితం ఒక దారిలో పడుతుంది. ఇవన్నీ మర్చిపో. హాయిగా మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేయి. చాలా హ్యాపీ న్యూస్ చెప్పి అలా దిగాలుగా ఉంటావే? ఏమో, నాకు భయంగా ఉంది. ధైర్యాన్ని ఇస్తూ భుజం తట్టాను. ఆ మరునాడే మా మాటలు లాస్ట్ అవుతాయని నేను అనుకోలేదు. ఆ మర్నాడు లంచ్ టైంలో కలిసి మాట్లాడుకుంటూ, పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయి అని అడిగాను. లేదు, పెళ్లి చేసుకోనని చెప్పాను నాన్నకు. ఎందుకు? షారుఖ్నే చేసుకుంటాను, అతను విడాకులు తీసుకున్నాక. నీకేమైనా పిచ్చా? ఎందుకు అలా చేస్తున్నావు? మీ నాన్న ఒప్పుకున్నాడా? మొదట ఒప్పుకోలేదు. తను వీఆర్ఎస్ తీసుకొని లాయర్ ప్రాక్టీస్ పెట్టాడు. ఇప్పుడు డబ్బు ఖర్చు అయ్యింది. ముందే పెళ్లికి అన్నీ బుక్ చేశారు. ఇంకా ఎంగేజ్మెంట్ అయింది కదా. పెళ్లి చేసుకో మాట్లాడకుండా. పెళ్ళయ్యాక కూడా అడ్జస్ట్ కాకుంటే అప్పుడు విడాకులు తీసుకుని వాళ్ళ వద్ద డబ్బులు వసూలు చేద్దాం. నా డబ్బు నాకు వస్తుంది. అప్పుడు నీ ఇష్టం. అతనితో నీ పెళ్లి చేస్తా అన్నాడు. అలా అయినా మనసు మార్చుకుంటావని అన్నాడేమో. మా నాన్న అన్నాడంటే చేస్తాడు. మా అమ్మే ఒప్పుకోలేదు. చాలా తిట్టింది నన్ను. కానీ నేను నాన్న అరిచి నోరు మూయించాం. నాకు అసహ్యం వేసింది ఒక్కసారిగా. ఇలా అంటే మార్చుకుంటుందేమో అని. వాడు నిన్ను మోసం చేస్తున్నాడే. అనవసర ఆకర్షణలకు పోయి జీవితం నాశనం చేసుకుంటున్నావు. నా మాట విను అన్నాను. కానీ ఆ తర్వాత నాతో మాటలు మానేసింది. విడాకుల కోసం కేసు వేసింది అని తెలుసు. అది అందరికీ ప్రచారం చేస్తున్న కారణం నిజం కాదని నాకొక్కదానికే తెలుసు. మిగతా వాళ్ళు అదే నిజం అనుకుంటున్నారు అని ముగించింది శరణ్య. చాలా బాధ కలిగింది అనురాధకు. ఇంత వయసు వచ్చినా మానసిక పరిణితి లేదే అనుకుంది. వాళ్ళిద్దరూ ఉన్న పిక్స్ ఉన్నాయా మీ దగ్గర? మా బ్రదర్ ఒక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఆ ఫోటో ఇచ్చి రహస్యంగా కనుక్కోమంటాను. ప్రమాదం ఉంటే రక్షిస్తారు. నా మెయిల్లో ఉండాలి. మీ మెయిల్ ఐడి ఇవ్వండి. ఇంటికెళ్ళాక పంపుతాను. ఎంత వీలైతే అంత త్వరగా రక్షించమని చెప్పండి. నిజంగా మీలాంటి ఫ్రెండ్ దొరకటం సుమ అదృష్టం. తప్పకుండా చేయిస్తాను. ఈ రాత్రే మాట్లాడతాను. చాలా థ్యాంక్స్ అండి అంది కృతజ్ఞతతో. తన మెయిల్ ఐడి ఇచ్చి చిరునవ్వుతో అభయం ఇచ్చింది అనురాధ. ఇంతలో జ్యోత్స్న వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. కాసేపు ఉండి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఇంటికెళ్ళాక అన్ని వివరాలు విశ్వనాథంతో చెప్పింది. అబ్బా, ఎంత మంచి పని చేశావు అని ఆనందంతో కౌగిలించుకున్నాడు విశ్వనాథం. కానీ మెయిల్ ఓపెన్ కావట్లేదు. అదొక్కటి అయితే అంతా ఓకే అన్నాడు మళ్ళీ. ఏదో రకంగా దేవుడే సాయం చేస్తాడు. ఏదో ఒక మార్గం దొరుకుతుంది. రేపు కొంచెం టైం కావాలని అడుగుదాం కోర్టులో. ఏదో ఒకటి మార్గం దొరుకుతుంది అనిపిస్తోంది. మీరు బెంగపడకండి అంది అనురాధ. తల్లిదండ్రులు ఎవరో, పిల్లలు ఎవరో, ఎవరికి ఎవరో ఏమీ తెలియకుండా అయిపోతుందేమో ఇలా ఆలోచిస్తూ ఎప్పుడో నిద్రలోకి జారుకుంది అనురాధ. అలా నడుస్తూ వెళ్తోంది అనురాధ. అందరూ జనాలు ఫ్యాషన్ పేరుతో పిచ్చి పిచ్చిగా ఉన్నారు. అందరూ తాగి ఊగుతూ కామపిశాచులై ధనపిశాచులై ఒకరిని ఒకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇంకా కోపం పెరిగితే చంపుకుంటూ పోతున్నారు. కనిపించిన అనురాధను పట్టుకుని, యు ఆర్ అన్ఫిట్ టు దిస్ సొసైటీ, గో గో
అరుస్తూ అనురాధపైకి వస్తున్నారు. దాహంతో అనురాధ గొంతు పిడచకట్టుకుపోయింది. ఉలిక్కిపడి లేచింది. చూస్తే ఇంట్లోనే మంచంపై పడుకొని ఉంది. పక్కన హాయిగా నిద్రపోతున్న భర్తను చూసింది. అలసిపోయి నిద్రపోతున్న భర్తను డిస్టర్బ్ చేయొద్దని అనుకుని లేచి వెళ్ళి కాసిన్ని మంచినీళ్లు త్రాగి వచ్చింది. ఎంత భయంకరమైన కల! ఈశ్వరా, ఈ సమాజం ఇలా కాకుండా కాపాడు అనుకుంది. ఇంకా కలియుగం మొదటి పాదంలోనేగా ఉంది, అలా అవ్వదు అని మనసుకు సర్ది చెప్పుకొని కాసేపటికి నిద్రపోయింది. కోర్టు హాల్ అంతా చాలా ఎక్కువ జనాలు ఉన్నారు. లాయర్లు కూడా ఎక్కువే ఉన్నారు. ఇదేంటి ఇవాళ ఇన్ని కేసులున్నాయా? ఎప్పుడూ ఇలా లేదే. లేదంటే ఎవరైనా సీనియర్ మోస్ట్ లాయర్ ఎవరైనా వచ్చారా అనుకుంటూ లోపలికి నడిచింది. అక్కడ ఎవ్వరూ సీనియర్ లేరు. ఏమిటి చెప్పమా అనుకుంటుంటే ఇంతలో జడ్జి గారు వచ్చారు. అందరూ గౌరవ సూచకంగా నిలబడ్డారు. అందరూ కూర్చున్నాక మొదటి కేసు పిలిచారు. అందరూ అటే ఆసక్తిగా చూస్తున్నారు. ఇంతలో ఓ ఫ్రెండ్ వచ్చి అనురాధ పక్కన నుంచుంది. చెవిలో నెమ్మదిగా, చూసావా ఆ కేసు ఎవరిదో తెలుసా అంది. ఎవరిది? ప్రముఖ టీవీ యాంకర్. ఆమె భర్తపై విడాకుల కోసం కేసు వేసింది. ఆవిడని చూడటానికి ఇంతమంది వచ్చారు. నువ్వు చూసావా? అదిగో ఆవిడే. ఏమీ పట్టించుకోవు నువ్వు అంది. ఓ అవునా, అదే ఇంతమంది ఉన్నారేమిటా అని ఆశ్చర్యపోతున్నా. నేను చూడలేదు అని తను చూపించిన వైపు చూసేసరికి ఆవిడ ఏడుస్తోంది. కోర్టులో తన భర్త ఎంత టార్చర్ పెడుతున్నాడో కోర్టుకు చెబుతోంది. జవాబు ఫైల్ చేయడానికి వాయిదా ఇచ్చినట్టున్నారు. వెళ్తున్నారు. ఆ యాంకర్ వెళ్ళిన కొద్ది నిమిషాలకే కోర్టు హాల్ చాలా వరకు ఖాళీ అయింది. టీవీలో ఎంతో యాక్టివ్గా యాంకరింగ్ చేసే ఆవిడ ఈవిడ ఒక్కరేనా అన్నట్టుగా ఏడ్చి కళ్ళు ఎర్రబడి ఉంది ముఖం. పిల్లల కాబోలు ఆమెడితో వెళ్తున్నారు. ఏంటో ఎవరి తప్పో కానీ తల్లిదండ్రులు విడాకులు తీసుకుని వాళ్ళు హ్యాపీగా ఉంటారేమో కానీ శిక్ష పిల్లలకు అనుకుంది స్వగతంలో ఆలోచిస్తూ. నీ కేసు ఎప్పుడుంది అంది ఆ ఫ్రెండ్. ఇది అవ్వగానే రెండోది. నీది? ఇంకా టైం ఉందిలే, ఇప్పుడే వస్తాను. తను వెళ్ళింది. ఆ తర్వాత కేసు పిలిచారు. పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ కేసు. భార్యాభర్తలను ఇద్దరినీ పిలిచారు. వాళ్ళు రాలేదు కానీ వాళ్ళిద్దరి తల్లిదండ్రులు వచ్చి నిల్చున్నారు దిగాలుగా. ఆ వచ్చిన తల్లిదండ్రులతో మీలో ఎవరు విడాకుల కోసం వేసింది అన్న జడ్జి గారి ప్రశ్నకు ఒక తల్లిదండ్రులు మేము అన్నారు. అంటే మీరిద్దరూ వాళ్ళపైన వేశారా అన్నారు తీవ్రంగా. అప్పుడు వాళ్ళ లాయర్ చెప్పుకొచ్చాడు. ఎవరన్నారు? వీళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి అభిప్రాయ భేదాలతో పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ కేసు దాఖలు చేశారు. వాళ్ళిద్దరి తరపున తమ తల్లిదండ్రులకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. దాని సంబంధిత పత్రాలు సమర్పించాం అన్నాడు. మరి వాళ్ళిద్దరూ ఏరి? ముందు వాయిదాలో కూడా రాలేదు. ఆ జీపీఏ పత్రాలు కనిపించలేదు. లేవు కోర్టు ఫైల్లో అన్నారు. అమ్మాయి ఆస్ట్రేలియాలో, అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నారు. వారికి రావడానికి లీవ్ దొరక్క రాలేదు. ఆ పత్రాలు మళ్ళీ తెచ్చి కోర్టుకు సమర్పిస్తాం అన్నాడు మెల్లిగా. ఇది ఫ్యామిలీ కోర్టు అని తెలియదా? అందులో ఇది విడాకుల కేసు. వాళ్ళిక్కడికి రాకుండా పరిశీలించకుండా విడాకులు ఇచ్చేయాలా? ఏమైనా అర్థం ఉందా? మీడియేషన్కి పంపకుండా ఇవ్వాలా? ఇవన్నీ ఎందుకు పెట్టారు? కనీసం మీడియేషన్ టైంలో అన్నా ఒకరినొకరు అర్థం చేసుకుని విడిపోకుండా ఉంటారని కదా. అక్కడ కూర్చొని ఇక్కడ తల్లిదండ్రులు పంపించి తెప్పించుకోవడానికి ఇవేమైనా తినుబండారాలా లాయర్తో అని తల్లిదండ్రుల కేసు చూసి, ఏమయ్యా వాళ్ళు బుద్ధి లేక కొట్టుకుంటే సర్ది చెప్పి కాపురం చేసుకోవాలని చెప్పాల్సింది పోయి కోర్టుకు వస్తారా? వాళ్లకు చెప్పండి, వాళ్ళు ఇక్కడికి వస్తే తప్ప కేసును నేను చూడను. కోర్టు అంటే తమాషాగా ఉందా మీకు? ఒకవేళ మరుసటి వాయిదాకు వాళ్ళు రాకపోతే కోర్టు ధిక్కారం చేసినట్లుగా పరిగణించబడుతుంది. వాళ్ళ జాబ్స్ కూడా ప్రశ్నార్థకం అవుతుంది. ఇవన్నీ చెప్పి వాళ్ళను రమ్మనండి అన్నారు జడ్జి గారు తీవ్రంగా. వాళ్ళు సరేనని అన్నారు. ఆ కేసు వాయిదా పడింది. ఆ తర్వాత కేసు పిలిచారు. సుమ వచ్చి నిలబడింది తండ్రితో కలిసి. మీ ఎవిడెన్స్ రెడీనా? లేదంటే క్లోజ్ చేసి తర్వాత స్టెప్కి పోస్ట్ చేస్తాను అన్నారు జడ్జి గారు అనురాధతో. యువర్ ఆనర్, ఒక్క 1 వీక్ టైం ఇవ్వండి. ఈ కేసుకు సంబంధించిన అతి ముఖ్యమైన సాక్ష్యాధారాలు కోర్టు దృష్టికి తేవాల్సిన బాధ్యత నాపై ఉంది అంది అనురాధ. యువర్ ఆనర్, ఊరికే టైం అడుగుతున్నారు వాళ్ళు. ఆ అబ్బాయి నెలకి 1,00,000 పైన సంపాదిస్తున్నాడు. భరణం ఇవ్వాల్సిందే, అది ఎగ్గొట్టాలని చూస్తున్నారు అన్నాడు సుమా తండ్రి. అమ్మాయి కూడా సంపాదిస్తుంది. తనను తను చక్కగా పోషించుకోగలదు. అందుకని భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు ప్రతిని ఫైల్ చేస్తాను. అది మంచి జాబ్ అయితే వేరే విషయం. ఈ జాబ్స్లో భద్రత లేదు, ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు. ఇది టెంపరీ కనుక భరణం ఇప్పించండి అని వీళ్ళు ఇలా వాదిస్తుంటే
ఇంకా ఎంత టైం ఇవ్వాలి? ఇక కుదరదు అన్నారు సీరియస్గా జడ్జి గారు. ఈ ఒక్కసారి టైం ఇవ్వండి. ఒకవేళ నెక్స్ట్ వాయిదాలో ఫైల్ చేయలేకపోతే ఎవిడెన్స్ క్లోజ్ చేసి తర్వాత స్టెప్ వేసేయండి. ఇది ఫైనల్గా టైం అడుగుతున్నాను అంటూ రిక్వెస్ట్ చేసింది అనురాధ. వాద ప్రతివాదనలు అయ్యాక ఎలాగో కోర్టు కన్విన్స్ అయ్యి 1 వారం టైం ఇచ్చింది. ఆ తర్వాత ఇంకేదో కేసు అదే కోర్టులో ఉంటే చూసుకుని కోర్టు హాల్ బయటికి వచ్చింది అనురాధ ఫైల్స్ పట్టుకుని. కోర్టు ముందు బెంచీ పైన 2 ఆడవాళ్లు కూర్చొని ఏడుస్తున్నారు. ఎవరా అని పరికించి చూసింది. వాళ్ళు ఇందాక పిలిచిన కేసులో తల్లులు. ఎంత కావలసిన వాళ్ళైనా కోర్టులో వాదీ ప్రతివాదులు అయ్యాక తిట్టుకుంటారు, కోపంగా చూసుకుంటూ వెళ్తుంటారు. ఇదేంటి కలిసి కూర్చుని ఏడుస్తున్నారు అనుకుని వాళ్ళ వద్దకు వెళ్ళి, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నారు? మీ అమ్మాయి అబ్బాయి ఇద్దరినీ రమ్మని చెప్పండి వచ్చే వాయిదాకి. చెప్పారుగా, ఇంకా వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నారు అంది అనురాధ. అందులో ఒక ఆవిడ, ఏదో పేపర్ జిరాక్స్ కోసం మగవాళ్ళు వెళ్ళారు అడ్వకేట్తో. మేము ఇక్కడ కూర్చున్నాం. ఎప్పటినుంచో మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈ పిల్లలు పుట్టక ముందు నుంచి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నాం, పెళ్లి చేయమంటే మేము ఇంకా దగ్గర అవుతామని ఆనందంగా పెళ్లి చేశాం. 1 సంవత్సరం కుదురుగా ఉన్నారేమో. మా అబ్బాయికి అమెరికాలో జాబ్ వచ్చింది. పెళ్ళయ్యాక నెలకు హ్యాపీగా వెళ్ళారు. పోనీ వాళ్ళు బాగుంటారు అనుకున్నాం, మాకు దూరమైనా సరే అని. కొన్ని నెలలకు అమ్మాయికి ఆస్ట్రేలియాలో ఇంకా ఎక్కువ జీతంతో జాబ్ వచ్చింది. అప్పుడు గొడవలు మొదలయ్యాయి. నా జీతం ఎక్కువ, నువ్వే అక్కడ మానేసి ఇక్కడికి రా అని తను. లేదు నేను రాను, నువ్వే ఇక్కడ ఏదైనా చూసుకో అని మావాడు. పోనీ ఇద్దరూ ఇక్కడికి రమ్మని మేము సర్ది చెప్పబోతే మాపై అరుపులు. ఇప్పుడు ఇలా విడాకులు. ఇలా కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందని అనుకోలేదమ్మా అంది ఆవిడ బాధపడుతూ. ఈలోపు ఇంకో ఆవిడ పడిపోబోయింది. ఏమైంది అంటే ఆవిడ డయాబెటిక్, కానీ ఉదయం నుంచి ఏమీ తినలేదట. తన బ్యాగ్లో నుంచి మంచినీళ్ల బాటిల్ తీసి నీళ్లు కొద్దిగా పట్టించి నెమ్మదిగా ఇద్దరిని కోర్టు క్యాంటీన్ వైపు తీసుకెళ్ళింది. క్యాంటీన్లో కూర్చోబెట్టి జ్యూస్ తెప్పించి ముందు తాగమంది. వాళ్ళిద్దరూ త్రాగి కాస్త స్థిమితపడ్డాక, ఖచ్చితంగా రమ్మని చెప్పండి వాళ్ళను. వాళ్ళు వస్తే ఇక్కడ మీడియేషన్లో కౌన్సిలింగ్ చేయిస్తే కలుస్తారు. మీరు బెంగపడి తిండి మానేస్తే ఎలా? షుగర్ పేషెంట్లు టైంకి తినాలి అంది అనురాధ. ఒక్కరే అని చాలా గారాబంగా పెంచామమ్మా. ఇప్పుడు వాళ్ళు మా మాట అస్సలు వినరు అంది ఆవిడ. అయితే మీ అమ్మాయికి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను అంటూ ఉంది. వాళ్ళ అమ్మాయి కాల్ చేసింది. అమ్మా ఏమైంది కేసు? విడాకులు ఇచ్చేశారా అని అడిగింది ఆతృతగా. విషయం వివరించబోతున్న వాళ్ళమ్మ మాటలు పూర్తిగా వినకుండానే, మీరు మాకు రావడం కుదరదని చెప్పాలిగా, సరిగ్గా మాట్లాడి ఉండరు మీరు. డర్టీ ఇండియా, ఎంతకీ కేసు తేల్చరు. అదే ఇక్కడైతే ఆన్ ది స్పాట్ విడాకులు వచ్చేవి. అయినా అప్పుడే చెప్పాను కదా, ఆ జడ్జికి కావలసిన లంచం డబ్బులు మొహాన కొడితే తొందరగా అయిపోతుంది అంటే నా మాట వినరు. దద్దమ్మ లాయర్ దొరికాడు, మాకేమో రావడం కుదరదు, మీరు లాయర్ని మార్చమంటే మార్చరు. ఇలా తిట్ల ప్రవాహం సాగుతోంది. తన ఫోన్లో ఇదంతా రికార్డు చేసిన అనురాధ ఆవిడ వద్ద నుంచి ఫోన్ తీసుకుంది. హలో, హోల్డ్ యువర్ టంగ్. డర్టీ ఇండియానా? విడాకులు వెంటనే ఇవ్వలేదని అలా తిడతావా? అలా ఎందుకు రూల్స్ పెట్టారో తెలుసా? ఒకరి తప్పు ఒకరు తెలుసుకుని క్షమించేసుకుని మళ్ళీ కలిసిపోతారని. ఇన్ ఇండియా మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ కాంట్రాక్ట్, ఇట్ ఈజ్ ఏ సాక్రెడ్ వన్. ఆర్ యు నో? ఇండియాలో వివాహం అనేది పవిత్రమైన బంధం, వ్యాపార లావాదేవీల లాంటి ఒప్పందం కాదు. ఆ పవిత్రతను గౌరవించి కలిసిపోతారు, చిన్న చిన్న గొడవలు మర్చిపోయి అని ఇన్ని రూల్స్ పెట్టారు. అందుకని మీరిద్దరూ కూడా కలిసి జీవించండి అని అంటుంటే, హూ ఆర్ యూ? నా సమస్య ఏంటో తెలియకుండా మాట్లాడతారేంటి? ఆత్మాభిమానం చంపుకుని వాడితో ఉండడం నా వల్ల కాదు. నేను జీతం ఎక్కువ సంపాదిస్తున్నానని వాడి కోపం. అందుకే ఆస్ట్రేలియాకి రమ్మంటే నీలుగుతున్నాడు. నేనే అక్కడ ఉండాలట. నాకేం కర్మ కాళ్ళు పట్టుకుని వెళ్ళడానికి? ప్రేమించుకునేటప్పుడు ఇవన్నీ రాలేదా? ఇక్కడ మీ పేరెంట్స్ని వదిలిపోయారు, పోతే పోయారు, కనీసం మీరు హ్యాపీగా ఉన్నారు అనుకుని ప్రశాంతంగా ఉండే అవకాశం ఇవ్వకుండా ఇదేం పని? ఒకళ్ళు మరొకరికి సర్ది చెప్పుకోవాలి. భేదాలు వస్తే, కోపాలు వస్తే మీరు హ్యాపీగా ఉన్న ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకుంటే కోపంపై ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది. అంతేకాని నేనన్నదే చెయ్యాలి అని ఇద్దరూ ఈగోతో కొట్టుకుంటే ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు. ఇదిగో ఫైనల్గా చెబుతున్నా, నేను ఇక్కడ అడ్వకేట్ని. నీ మాటలన్నీ రికార్డు చేశాను. దీనితో కోర్టు నుంచి కంటెంప్ట్ నోటీస్ పంపుతాను మీ ఇద్దరూ పనిచేసే కంపెనీలకు. వాళ్లే మీ జాబ్ తీసేస్తారు. అప్పుడు తీరిగ్గా కూర్చుని ఏడవండి. 1 వీక్ టైం ఇస్తున్నా. ఈలోపు నువ్వు మీ ఆయన చర్చించుకుని
ఎవరి వద్ద ఉండాలో, లేదంటే ఇద్దరూ కలిసి ఇక్కడే జాబ్ చూసుకుని మీ పేరెంట్స్ వద్ద ఉండాలో డిసైడ్ చేసుకోండి. కేసు క్లోజ్ చేసేయండి. లేదంటే నేను ఈ రికార్డింగ్తో నోటీస్ పంపిస్తా. చాయిస్ ఈజ్ యువర్స్. మీ అమ్మ నెంబర్ నా దగ్గరే ఉంది అని అంది బెదిరింపుగా అనురాధ. వెంటనే ఆ అమ్మాయి కామ్ అయిపోయి ఓకే అంటూ పెట్టేసింది. వాళ్ళ అబ్బాయి కూడా కాల్ చేయించి ఇలాగే కాషన్ ఇచ్చింది. అంతా సెటిల్ అయిపోతుంది, మీరు బెంగపడి తిండి మానేయొద్దు అని చెబుతుంటే వాళ్ళ అడ్వకేట్తో వచ్చారు అక్కడికి. థ్యాంక్స్ చెప్పారు. అనురాధ ఫోన్లో మాట్లాడుతుంటే కొన్ని జతల కళ్ళు చూస్తున్నాయి. కానీ ఆ విషయం ఆమె గమనించలేదు. వాళ్ళు వచ్చి థ్యాంక్స్ చెప్పగానే చిరునవ్వుతో తల పంకించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆఫీస్కు వచ్చిన అనురాధ ఎస్ఐ సత్యంకు సుమ విషయం మెయిల్ పెడదామని సిస్టమ్ ఓపెన్ చేసింది. అతని మెయిల్ ఐడి లేదు అనుకుంటూ ఈయన మెయిల్లో ఉండొచ్చు, ఫ్రెండ్స్ కదా అనుకుని విశ్వనాథం మెయిల్ ఓపెన్ చేసింది. అది ఓపెన్ అవ్వగానే సెంట్ మెసేజ్లో ఉన్న మెయిల్ చూడగానే ఆమె పెదవులపై చిరునవ్వు ఉదయించింది. అనవసరంగా ఆలోచిస్తావు అని నన్ను తిడతారు, కానీ ఈయన త్వరగా చేయాల్సింది ఆచరణలో పెడతారు. అందుకే ఐ లవ్ హిమ్. నేనేమో ఆలోచిస్తూ ఉంటే లేట్గా ఐడియా వస్తుంది అని నవ్వుకుంది. అమ్మయ్య, సుమ సురక్షితం అనుకుంది కూడా. మిగతా పనుల్లో పడింది. ఆ తర్వాత 2 రోజులకు కోర్టులో కనిపించిన వాళ్ల లాయర్ అదే తను కోర్టు నోటీస్ పంపిస్తానని బెదిరించిన జంట. మీరు పెట్టిన గడ్డి వల్ల వాళ్ళు కేసు విత్డ్రా చేసుకుని ఇద్దరూ ఇండియాకే వస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీ. సింపుల్గా తేల్చేశారు మేడం. నేనెంత చెప్పినా వాళ్ళు వినలేదు. వాళ్ళ పేరెంట్స్ వేదన చూస్తుంటే బాధ కలిగింది. కానీ నేను కేసు తీసుకోకపోతే ఎవరో ఒకరి వద్దకు వెళ్తారు, కేసు వేస్తారు. నా డ్యూటీ నేను చెయ్యాలిగా, నేను నా ఫ్యామిలీని పోషించుకోవాలిగా అనుకుని కేసు ఫైల్ చేశాను మేడం. మొత్తానికి మీ పుణ్యం వల్ల ఆ గిల్టీ ఫీలింగ్ నుంచి బయటపడ్డాను. వాళ్ళ పేరెంట్స్ మీకు థ్యాంక్స్ చెప్పమని మరీ చెప్పారు అంటూ చెబితే చాలా సంతోషించింది అనురాధ. ఆ తర్వాత అంతా అలా రొటీన్గా కేసులతో గడిచిపోయింది. ఆ తర్వాతి రోజు అదే కోర్టులో కేసులతో బిజీగా ఉంది అనురాధ. ఓ కేసు లంచ్ టైం తర్వాత తీసుకుంటామని పక్కన పెట్టారు. సరేనని బార్ రూమ్కి వెళదామని లేచింది. ఇంతలో కోర్టు బెంచీ క్లర్క్ వచ్చి, మేడం మిమ్మల్ని జడ్జి గారు ఛాంబర్కి రమ్మన్నారు ఒకసారి ఇప్పుడు అన్నాడు. ఏంటి విషయం? ఎప్పుడు ఇలా ఎవరిని రమ్మనరా ఆయన? ఇంకా కొద్ది నెలల్లో రిటైర్డ్ కూడా అవబోతున్నారు. ఏమో తెలియదు మేడం, రండి మీరు అన్నాడు. సరేనని క్లర్క్తో పాటుగా ఛాంబర్కు వెళ్ళింది. అక్కడ ఆయనతో పాటుగా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఇక్కడే 2-3 ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు అతను. ఇంకెవరో సీనియర్ లాయర్ ఉన్నారు. రామ్మ, నా రిటైర్మెంట్ ముందు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చావమ్మా నువ్వు అంటూ అభినందించారు. తనకి ఏమీ అర్థం కాక, ఏమంటున్నారు సార్? అర్థం కావట్లేదు. నేను గిఫ్ట్ ఇవ్వటం ఏంటి? చిన్న గొడవకు విడిపోతున్న జంటను కలిపావు. నా కోర్టుకు వచ్చిన కేసును సులువుగా పరిష్కరించావు. అంతకన్నా ఇంకేం గిఫ్ట్ కావాలి? నీలాంటి లాయర్లు మన జ్యుడిషియల్ సిస్టంకు మూలస్తంభాలు. నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మా అబ్బాయి విని నాతో చెప్పాడు. చాలా సంతోషించాను. ఈ సీనియర్ లాయర్ నా ఫ్రెండ్. ఆయన కూడా నిన్ను అభినందించాలనే వచ్చారు అంటూ చెప్పుకొచ్చారు జడ్జి గారు. అందరూ అభినందించారు. చాలా ఆనందం కలిగింది అనురాధకు. సుమ కేసు వాయిదా తేదీ రానే వచ్చింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. మెయిల్స్ ఓపెన్ చేసే దారి దొరకలేదు. ఆ ఫోటోలు పెట్టి ఎవిడెన్స్ ఫైల్ చేద్దాం, ఏదైతే అది అవుతుందని కోర్టుకు వెళ్ళింది అనురాధ. విశ్వనాథం హైకోర్టుకు వెళ్ళాడు. తీరా కోర్టుకు వెళ్తే ఆ రోజు జడ్జి గారు లీవ్లో ఉన్నారు. అన్ని కేసులు వాయిదా ఇచ్చారు. చాలామంది జనాలు ఉన్నారు. కేసులు చాలా లిస్టు ఉన్నట్లుంది ఆ రోజు అనుకుంది. వాయిదా తేదీ తీసుకుని కోర్టు హాల్ బయటకు అడుగు పెడుతుంది. ఇంతలో ఆ జనాల్లో నుంచి ఒక ఆవిడ అనురాధకు దగ్గరగా వచ్చి తన చేతిలో ఉన్న ఎన్వలప్ కవర్ను అనురాధ చేతిలో పెట్టి మెల్లగా అనురాధకు వినపడేట్టుగా సాయం చేసి రక్షించండి, వివరాలు ఇందులో ఉన్నాయి అని చెప్పి గబగబా వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిందో కూడా తెలియలేదు. అది కోటు జేబులో పెట్టుకుని ఆలోచిస్తూ బార్ రూమ్కి నడిచింది. బార్ రూమ్కి వచ్చిన అనురాధ కాస్త వాటర్ త్రాగి రిలాక్స్గా చైర్లో కూర్చుని కోటు జేబులో నుంచి కవర్ తీసి ఓపెన్ చేసింది. అందులోని విషయం చదవగానే ఆనందం, ఆశ్చర్యం, ఉద్వేగం ఇలా అన్ని భావాలు కలగాబులగంగా కలిగాయి ఓ క్షణం. కానీ వెంటనే తేరుకుని విశ్వనాథం ఫోన్కు కాల్ చేసింది. వెంటనే ఇతడు విశ్వనాథం, హలో, నీ వర్క్ అయ్యిందా? నాకు చిన్న పని ఉంది. నువ్వు కొద్దిసేపు వెయిట్ చేస్తే కలిసే వెళదాం అంటున్నాడు. మీరు అర్జెంటుగా ఇక్కడికి రండి. మనం ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాలి. ఉన్న పని ఇంకో కొలీగ్ అడ్వకేట్కి చెప్పేసి ఇటు వచ్చేయండి అంది ఉద్వేగంతో. ఆర్ యూ ఆల్ రైట్? ఏమైంది అంత తొందరగా అంటున్నావు అంటుంటే,
మీరు రండి బాబు, వచ్చాక అన్ని వివరాలు విశదంగా చెబుతాను, తొందరగా వచ్చేయండి అంది. ఓకే వస్తున్నాను అని కట్ చేశాడు. విశ్వనాథం వచ్చి కాల్ చేయగానే కోర్టు పార్కింగ్ వద్దకు వెళ్ళింది. ఇద్దరూ కలిసి ఆఫీస్కు బయలుదేరారు. నిశ్చయంగా మంచి చేయాలని అనుకున్నప్పుడు భగవంతుడు తప్పక సాయం చేస్తాడు అనుకున్నాం కదా, ఇప్పుడు అదే జరిగింది అంది అనురాధ విశ్వనాథంతో కారులో ఎక్కగానే. మిగతా విషయం ఏంటనేది ఆఫీస్కు వెళ్ళాక చెబుతాను అంది. ముఖం సంతోషంతో వెలిగిపోతోంది కాబట్టి ఏదో శుభవార్తే అనుకున్నాడు. కొద్దిసేపట్లోనే ఆఫీస్ ఛాంబర్కి వెళ్ళారు. లోపలికి వెళ్ళి కూర్చోగానే ఆ కవర్ తీసి విశ్వనాథం చేతిలో పెట్టి చదవమని ఓపెన్ చేసి చదువుతున్నాడు. నమస్తే మేడం, నేను సుమతల్లిని. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు నేను లెటర్ రాసినందుకు. ఇంకా డైరెక్ట్గా మాట్లాడొచ్చుగా అని అనుమానము రావచ్చు, కానీ నా పరిస్థితి అలాంటిది. లేక కలిగిన కూతురని సుమను చాలా గారాభంగా పెంచాను. దానివల్లనేమో తను మేము చెబితే వినదు. తను అన్నది అనుకున్నదే చేస్తుంది. వాళ్ళ నాన్నకు అది అంటే వల్ల మాలిన ప్రేమ. అది ఏదంటే అదే చేస్తారు. నా మాట ఎవ్వరూ వినరు. అందుకే అది ఈ స్థితికి దిగజారింది. ఏమి చేయాలో పాలుపోక నడి సముద్రంలో ఉన్న నాకు మొన్న మీరు క్యాంటీన్లో మాట్లాడిన మాటలు ఊతమిచ్చాయి. అందుకే మీరు తప్పకుండా నాకు సాయం చేయగలరు అనిపించింది. అందువల్ల ఈ లెటర్ రాయడానికి ధైర్యం చేయగలిగాను. సుమ ఎంత మొండిది అయినా బాగా చదువుతుంది. పెద్దయ్యే కొద్దీ మొండితనం పోయి అన్నీ తెలుసుకుంటుంది అని భావించాం. కానీ అలా జరగలేదు. చక్కగా చదువుకుంది, మంచి జాబ్ వచ్చింది. ఇక పెళ్లి చేసేస్తే దాని జీవితం పూర్తిగా సెటిల్ అయిపోతుంది అని ఆనందించే లోపునే ఇలా చేసింది. తను అనంతతో పెళ్లికి ముందే ఆఫీస్ పని వల్ల బెంగళూరుకు వెళ్ళినప్పుడు షారూఖ్ అనేవాడిని ప్రేమించిందట. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయమని పెళ్లి ముహూర్తం అంతా పెట్టుకున్నాక చెప్పింది. ఏం చేయాలో తోచలేదు. ముందు చెప్పడానికి తనకు అప్పటికింకా క్లారిటీ రాలేదు. అందుకే చెప్పలేదు అంది. ఆ మరునాడు వీళ్ళ నాన్న, అయితే పెళ్లి చేసుకో, నచ్చకపోతే అప్పుడు విడాకులు తీసుకోవచ్చు, నువ్వు ప్రేమించిన వాడు కూడా పెళ్ళైన వాడే కదా అన్నారు. ఆ మరునాడు వాడేం చెప్పాడో సరేనని పెళ్లి చేసుకుంది. వాళ్ళు మంచివాళ్ళు, అదే సర్దుకుంటుంది అనుకున్నాను. కానీ ఇలా ఇంటికి వచ్చి విడాకులు కోరుతూ కేసు వేయాల్సిందే, అతడు సంసారానికి పనికిరాడు అని ఏడిస్తే నిజమనుకున్నాం. కానీ అనుకోకుండా దాని మెయిల్స్ చదివాను. అప్పుడు తెలిసింది. ఒక్కసారే నా తల తిరిగిపోయింది. వాడు చెప్పింది ఇది చేస్తోందని అర్థమైంది. వీడెవడో నా కూతుర్ని ఏం చేస్తాడో అని ఆందోళన పెరిగింది నాలో. వెంటనే విడాకులు రాకపోవడం మంచిదయ్యింది అనుకున్నాను. లేదంటే ఎప్పుడో ఇంట్లోంచి వెళ్ళిపోయేది అనిపించింది. తన పాస్వర్డ్ ఒక చిన్న బుక్లో రాసి టేబుల్ డ్రాలో పెడితే చూసి అది మీకు పెడుతున్నాను. నా కూతురి పేరు బయటకు రాకుండా దాన్ని వాడి బారి నుంచి రక్షించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆ మెయిల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. మా ఆయనకు చెప్పకుండా మీకు చెప్పాను అని అనుకుంటారేమో. ఆయనకి కూతురు పైన గుడ్డి ప్రేమనే తప్ప ఇంకో ఆలోచనే లేదు. అందుకే మీకు చెప్పవలసి వచ్చింది. ఎలాగైనా మీరు సహాయం చేస్తారని నమ్ముతున్నాను. నన్ను మీ అమ్మలాంటి దానిగా భావించి ఈ సహాయం చేయమ్మా. అది చదివిన వెంటనే ఆవిడిచ్చిన పాస్వర్డ్తో మెయిల్ ఓపెన్ చేశారు. ఒక్కొక్క మెయిల్ చదువుతుంటే వాడు ఎంతగా ట్రాప్ చేస్తున్నాడో అనిపించింది. ఈ సుమ పిచ్చిదానిలా వాడి వెంట పడుతోంది అనుకున్నారు. కొన్ని మెయిల్స్ చదవడానికి అసహ్యంగా అనిపించింది. అలా ఉన్నాయి. వాళ్ళ రిలేషన్ ఎంతలా ఉందో అర్థమైంది. మరి అసహ్యంగా ఉన్నవి కాకుండా భరణం కేసుకు రిలవెంట్ అయిన కొన్ని మెయిల్స్ మాత్రమే ప్రింట్ తీసుకున్నారు. మిగిలినవి అన్ని సిస్టంలోనికి కాపీ చేసుకున్నారు. ఆ తర్వాత వెంటనే ఎస్ఐ సత్యానికి కాల్ చేశాడు విశ్వనాథం. ఈ మెయిల్స్ అతని మెయిల్కి పంపి, సత్యం నీకు కొన్ని మెయిల్స్ పంపాను, అప్పుడు ఫోటోలు పంపానుగా, వాడివే ఇవి. ఇదేదో పెద్ద వ్యవహారంగా ఉందని నా అనుమానం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ అమ్మాయి సుమను, ఆమె లాంటి వాళ్లను రక్షించాలి. నువ్వు ఎలా డీల్ చేస్తావో నీ ఇష్టం. సుమ పేరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా బయటికి రావద్దు, జాగ్రత్తగా డీల్ చెయ్యి అని చెప్పి పెట్టేశాడు. ఆ తర్వాత వాయిదాలో ఈమెయిల్స్, ఫోటోలు, మొదట్లో దొరికిన లాకెట్, గ్రీటింగ్ కార్డ్ అన్నీ సాక్ష్యంగా ఫైల్ చేశారు. ఆ తర్వాత వాయిదాల్లో వాదప్రతివాదనల అనంతరం ఈ సాక్ష్యాల ఆధారంగా చెడు ఉద్దేశంతో కేసు వేసినట్లుగా భావించి భరణం ఇవ్వక్కర్లేదు అని కోర్టు తీర్పు చెప్పింది. క్రిమినల్ కేసు కూడా కొట్టివేయబడింది. పరందామయ్య దంపతులు ఆనందంతో తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అనంత్ కూడా కాల్ చేసి మీ వల్ల నా జీవితం చక్కబడింది అంటూ విశ్వనాథంకు ధన్యవాదాలు తెలుపుకున్నాడు. ఎస్ఐ సత్యం తను చేసిన సీక్రెట్ ఇన్వెస్టిగేషన్లో షారూఖ్, రాజు, డేవిడ్, గని అనేవాళ్లు ఒక ముఠాగా ఏర్పడి ఆడవాళ్లను ట్రాప్ చేసి ముంబై రెడ్ లైట్ ఏరియాకో దుబాయ్కో అమ్మి సొమ్ము చేసుకుని జల్సా చేస్తుంటారని సాక్ష్యాధారాలతో తెలిసింది.
షారుఖ్ అనేవాడు ఒక చిన్న బట్టల వ్యాపారి కొడుకు. షారుఖ్ కాకుండా ఇంకా పిల్లలు ఉన్నారు. కానీ తండ్రి ఊరూరా తిరుగుతూ చీరలు అమ్మేవాడు. తమ దాంట్లో తప్పు లేదని ఇంకా 3 కాపురాలు పెట్టుకున్నాడు. ఎవరు గట్టిగా అడిగితే వాళ్లకు డబ్బు ఇచ్చేవాడు. షారుఖ్ తల్లి నెమ్మదస్తురాలు. భర్తను ఏమీ అనలేక తనకు తెలిసిన టైలరింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చేది. ఎప్పుడూ బాధపడుతుండేది. తండ్రిని గురించి డబ్బులు ఇచ్చి పోషించట్లేదని మాత్రమే అర్థం చేసుకున్నాడు. తండ్రి జల్సాలు చూసిన షారుఖ్ ఆడది అంటే ఆనందించే వస్తువు అనే భావన పెట్టుకున్నాడు. దానికి తోడు అతనికి అటువంటి ఆడవాళ్లే పరిచయం కావడంతో తన తల్లి తప్ప అందరూ ఆడవాళ్లు అలాంటి వారే అనే భావన బలపడింది. అటువంటి సందర్భంలో తమ వీధిలో ఉన్న నూరి పరిచయం అయ్యింది. అలాంటి పరిస్థితిలోనే ఉన్న నూరిని నిఖా చేసుకుని కాపురం పెట్టాడు. ఆటో నడపటం లాంటి పనులు చేశాడు మొదట్లో. అప్పుడే డేవిడ్, ఘని పరిచయం అయ్యారు. వాళ్లు కూడా తల్లిదండ్రుల మాటలు వినకుండా ఆవారాగా తిరుగుతూ ఈజీ మనీ ఎలా సంపాదించాలి అనే ఆలోచనలో ఉన్నారు. అప్పుడు ఈ గ్యాంగ్ ఆలోచించింది, ఆడవాళ్ళని ట్రాప్ చేసి వీడియోలు తీసి అమ్ముకోవాలి. ఏమైనా చేస్తారనిపిస్తే రెడ్ లైట్ ఏరియాకు అమ్మేయాలి అని అనుకున్నారు. ఆడవాళ్లు డబ్బు కోసం ఏమైనా చేస్తారు అనుకుని అలాంటి వాళ్లను వాడుకుని క్యాష్ చేసుకోవడం తప్పు కాదు అని షారుఖ్ భావన. అలా సంపాదించిన డబ్బుతో తాగడం, పబ్కి వెళ్లడం, జల్సా చేయడం చేసేవారు. అక్కడే వాళ్లకు రాజు పరిచయం అయ్యాడు. రాజు తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. రాజు తండ్రి ఒక గవర్నమెంట్ ఉద్యోగి కాగా తల్లి మహిళా సంఘంలో కీలక స్థానంలో ఉన్న మహిళ. టీవీల్లో భేటీకి, నారీజన ఉద్ధరణకు కంకణం కట్టుకుని వెళుతూ ఉంటుంది. ఇంట్లో రాజు ఒక్కడే ఉండేవాడు. రాజు నానమ్మ, తాతయ్యలను చిన్నప్పుడు చూశారు. తర్వాత ఎటు వెళ్లారో అర్థం కాలేదు రాజుకి. రాజు తాతయ్య ఒక రైతు. ఊళ్ళోని ఆయన పొలాలు, ఇల్లు అన్నీ అమ్మించేయించి తెచ్చి కొన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుని తర్వాత ఎక్కడో వృద్ధాశ్రమంలో పడేశాడు రాజు తండ్రి. మొదట్లో ఏడ్చాడు రాజు. కానీ రాజుకి అడ్రస్ తెలియనివ్వలేదు. తండ్రి అక్రమార్జన కార్యక్రమంలో లీనమై ఉంటే పేరు కోసం తల్లి దినజనోద్ధరణ చేసినట్లుగా టీవీలో బిజీ. పట్టించుకునేవాడు లేక, చదువుపై శ్రద్ధ లేక వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఉన్న డబ్బు ఖర్చు పెడుతూ పబ్బుల్లో ఎంజాయ్ చేస్తూ ఉండగా ఈ గ్యాంగ్ పరిచయం అయ్యింది. కొత్త రుచులు చూడవచ్చు అని వాళ్ళు చెప్పింది నమ్మి వాళ్లల్లో చేరిపోయాడు. వీళ్ళు కలిసి చేసిన నేరాలకు, ఘోరాలకు లెక్కే లేదు. ఇప్పుడు పాపం పండి పోలీసులకు చిక్కిపోయారు. వెంటనే సత్యం టీం వాళ్లను అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. వాళ్ళు చేసిన నేరాలు, ఘోరాలు రుజువయ్యాక వాళ్లకు జీవిత ఖైదు పడింది. సుమ పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. సత్యం నోట షారూఖ్ కథ విన్న అనురాధకు లాలో చదివిన చోటారాజన్ కేసు గుర్తుకొచ్చింది. చోటారాజన్ ఒక ఆటోవాడు. ఒక వేశ్య వల్ల తన కుటుంబం నాశనం అయ్యిందని చాలామంది వేశ్యలను చంపాడు. చివరకు నేరం రుజువయ్యి జైలు శిక్ష అనుభవించాడు. తల్లిదండ్రులు సరిగా లేకపోతే ఇలాంటి వాళ్ళు తయారవుతారు అనుకుంది. కేసు సుఖాంతం అయినందుకు అమ్మయ్య అనుకున్నారు విశ్వనాథం దంపతులు. సుమ రక్షింపబడినందుకు సుమతల్లి మనసులోనే విశ్వనాథం దంపతులను తలుచుకుని ధన్యవాదాలు తెలుపుకుంది. ఓ రోజు కోర్టులో సుమతండ్రి కనిపించాడు అనురాధకి. డబ్బు కోసం కూతురు జీవితం ఇలా చేస్తారా ఎవరైనా? ఏం తండ్రి మీరు అంది ఆయనతో. మీరు బాగు చేశారు కదమ్మా అన్నాడు ఆయన. ఆశ్చర్యపోవడం అనురాధవంతయింది. అది చూసి ఆయన తిరిగి ఇలా అన్నాడు, మా ఆవిడ లెటర్ ఇచ్చింది కదా మీకు, నేను చూశాను. కానీ మిన్నకుండిపోయాను. ఎందుకో తెలుసా? మీపై నమ్మకంతో. నిజంగా నేను గుడ్డి ప్రేమ కలిగిన తండ్రినే అమ్మా. కానీ మొదట్లో అలా అంటే తను పెళ్లి చేసుకుని సర్దుకుపోతుంది అనుకున్నాను. కానీ అలా జరగలేదు. గట్టిగా మాట్లాడితే కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోతుందేమో అని నా భయం. అందుకే ఏం చేయాలో తెలియని స్థితిలో తన వైపే ఉన్నట్లు మాట్లాడాను. కేసు వేశాను. కానీ నా భార్య లెటర్ రాయడం, మీకు ఇవ్వడం చూశాను పక్క కోర్టు నుంచి వస్తూ. ఆ విషయం తనకు తెలియదు. అంతే తప్ప నేను కసాయి తండ్రిని కాదమ్మా. ఇప్పుడు దాని జీవితం ఇలా అయ్యింది. ఏం చేయాలో తెలియడం లేదు అంటుంటే ఆయన కళ్లల్లో నుంచి కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. ఐఆమ్ సారీ. మీరేమీ బాధపడకండి, ధైర్యంగా ఉండండి, అన్నీ సర్దుకుంటాయి. గొప్ప ప్రమాదం తప్పింది సుమకు. అది ఆనందం కలిగించే విషయం అని ఓదార్పు మాటలు చెప్పింది అనురాధ. సుమ ఇప్పుడు తన తప్పు తెలుసుకుంది. శరణ్యతో స్నేహం మళ్లీ కొనసాగింది. ఆ తర్వాత కొన్ని నెలలకు శరణ్య చుట్టాల్లో ఒక అబ్బాయి విషయం తెలుసుకుని మరీ సుమను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. అతని భార్య యాక్సిడెంట్లో చనిపోయింది. చిన్న పాప ఉంది. మారిన సుమ ఆ పెళ్లికి అంగీకరించింది. సింపుల్గా పెళ్లి జరిగిపోయింది. సుమ తల్లిదండ్రులు ఆనందించారు.
అలా వంచన చేయాలని చూసిన సుమ తనే వంచబడింది. కానీ ఆవిడ తల్లి వల్ల పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. సుమలాంటి వాళ్ళు మీకు మీ చుట్టుపక్కల ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటారు. అప్పుడు అలాంటి వారిని మార్చడానికి మనకు తోచిన విధంగా 4 మంచి మాటలు చెప్పడం, మన చేతుల్లో ఉన్నంత సాయం చేయడం వల్ల వాళ్లకు మంచి జరిగితే ఎంతో ఆత్మసంతృప్తి కలుగుతుంది. అందరూ సోనుసూద్ల డబ్బు సాయమే చేయక్కర్లేదు. మన పరిధిలో మనం ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అవసరం వచ్చినప్పుడు మరో రూపంలో సాయం అందుతుంది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.